Hi friends, how are you? Right, welcome back again. So I think this will be the second last chapter of our intermediate first year physics new syllabus. So after this only ఒకటే ఉంటుంది మనకి waves అండి, అది కూడా సెకండ్ ఇయర్ చాప్టర్ ఇంట్రడ్యూస్ చేశారు మనకి కొత్త సిలబస్ లో. So today I will be discussing about the 13th chapter. ఓకేనా? So already we completed the 12th chapter in last videos. ఓకేనా? Now let us deal about the 13th chapter today in our series of program. So after this we will be having only one chapter. So this is oscillations. మీకు అర్థమవుతుందా? దీనికి ముందు వీడియోలో మనం డిస్కస్ చేసింది కేటీజీ, కైనెటిక్ థియరీ లేదా కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. మీకు చెప్పాను కదా, అందులో 1 మార్కు, మ్యాక్సిమం 2 మార్క్స్. చెప్పలేము, ఒకవేళ వస్తే 4 మార్క్స్ రావు, కానీ ఎక్కువగా చిన్న చాప్టర్ అది. సో 1 మార్కు 2 మార్క్స్ రావచ్చు కైనెటిక్ థియరీలో. దట్ ఈస్ 12th one. Now in this 13th chapter oscillations you may expect from here 2 marks, 1 mark, 4 marks and also 8 marks because it is a little lengthier. Okay, then KTG. So ముందు oscillations చాప్టర్లో అసలు మనం ఏం చదవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్. ఓకేనా? రైట్. సో ఇంట్రడక్షన్ అంటే ఏమి లేదు, ఈ చాప్టర్లో మనం బిగినింగ్ చేయవలసింది ఏంటంటే దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆసిలేషన్స్ ఇన్ నేచర్. నేచర్లో రకరకాల ఆసిలేషన్స్ ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? నేచర్లో వీ హ్యావ్ సో మెనీ. నేచర్ వీ కెన్ నేచర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఫిజిక్స్. సో అందులో ది బెస్ట్ ఏంటంటే మనకి సిలబస్లో ఉన్నవి పీరియాడిక్ మోషన్, సెకండ్ వన్ oscillatory or vibratory motion. Are you following the point here? So if you go to nature, you can observe all these things. Nature itself is a physics. Periodic motion ani, oscillatory లేదా vibratory. థర్డ్ వన్ మిగతా ఉన్నాయి మనకి సిలబస్ లేక రొటేటరీ, ట్రాన్స్లేషన్ ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేస్తాం మనం, అది ఇప్పుడు అవసరం లేదు. మెయిన్ మన సిలబస్, కొత్త సిలబస్లో ఏవైతే మారి దాన్ని బట్టి మనం డిస్కస్ చేయాలి. తర్వాత వచ్చేసి మనకి సింపుల్ హార్మోనిక్ మోషన్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే మనం మెయిన్ ఇప్పుడు డీల్ చేస్తాం ఈ చాప్టర్లో. సింపుల్ హార్మోనిక్ మోషన్ ప్లీజ్. ఓకేనా? సో ఇవి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం విత్ సమ్ మోస్ట్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. ఓకేనా? రైట్. అయితే ఇప్పుడు మనం ఈ డిస్కషన్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో ద డెఫినేషన్ ఆఫ్ పీరియాడిక్ మోషన్, ఎగ్జాంపుల్స్, ఆసిలేటరీ, వైబ్రేటర్ అంటే ఏంటి, అదేవిధంగా ఎస్హెచ్ఎం ఎప్పుడు అవుతుంది. సో ఇన్ జనరల్ మనకి అకార్డింగ్ టు సైంటిస్ట్ మనకు ఒక ఈక్వేషన్ ఉందండి, F is equal to minus k into x power n and this force is called as a restoring force please. ఈ ఫోర్స్ ఏమన్నా మనం రెస్టోరింగ్ అంటే వెనక్కి లాగే ఫోర్స్. రెస్టోరింగ్ ముందుకు వెళ్తే వెనక్కి లాగడం, వెనక్కి వెళ్తే ముందుకు లాగడం. జస్ట్ లైక్ ఇన్ స్ప్రింగ్ ఫోర్స్లో మనం చూసాం. స్ప్రింగ్ ఫోర్స్లో మీరు చూసే ఉంటారు కదా, స్ప్రింగ్లో మనం ఏం చేస్తాం, ఫోర్స్ అప్లై చేస్తాం ఇక్కడ. అప్పుడు డిస్ప్లేస్మెంట్ పాజిటివ్ సైడ్ ఉన్నప్పుడు ఫోర్స్ నెగిటివ్ సైడ్. అలాగే వెనక్కి వెళ్ళినప్పుడు డిస్ప్లేస్మెంట్ నెగిటివ్ ఉన్నప్పుడు ఫోర్స్ పాజిటివ్ వచ్చింది. అర్థమవుతుందా మీకు? ఇది ప్లస్ అయినప్పుడు ఇది నెగిటివ్. అంటే దిస్ వాట్ ఎవర్ ఫోర్స్, స్ప్రింగ్ ఫోర్స్, అపోజింగ్ ఫోర్స్, జస్ట్ లైక్ అలాగే ఇది రెస్టోరింగ్ ఫోర్స్ అనమాట. ఈ ఈక్వేషన్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి టు టెల్ వెదర్ ఇట్ ఈస్ ఎ సింపుల్ హార్మోనిక్ ఆర్ నాట్. ఓకే? In this equation, F is representing restoring force, that means opposing force. X constant. X అనేది constant please. Okay na? X is equal to constant. Okay na? And that later on you can also known as m omega square please. Okay na? It's a constant and it is also later on you can call it as m into omega square. అర్థమవుతుంది మీకు? m is mass and omega is angular frequency please. సో ఇక్కడ x డిస్ప్లేస్మెంట్, అంటే ఈ డిస్ప్లేస్మెంట్ ఆపోజిట్ గా ఈ రెస్టోరింగ్ ఫోర్స్ ఎప్పుడు ఉంటుంది, రెండు ఒక డైరెక్షన్ ఉండవు ప్లీజ్. ఓకేనా? రైట్. అయితే ఇప్పుడు n వాల్యూస్ ఎలా ఉంటాయి? ఇక్కడ n వాల్యూస్ ఆర్ ఆడ్ నెంబర్స్, 1 3 5 7 9 డాట్ డాట్ డాట్. అర్థమవుతుంది మీకు? అంటే ఇక్కడ పవర్ 1 ఇవ్వచ్చు, 3 5 7 ఎంతైనా ఇవ్వచ్చు. కానీ మనం మాట్లాడుతుంది ఏంటి? సింపుల్ మోషన్. సో సింపుల్ మోషన్కి n ఈస్ టేకెన్ యాజ్ 1. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది?
F is equal to minus k into x power 1 and that is minus kx. Remaining 3, 5 could have, but those are not simple harmonic. Those are not simple. Curvilinear avvachu, ledha inkoti avvachu. Okay na? Elagana vellochu. Kani simple harmonic avalante n value you have to take only one, not 3, 5, 7. Okay na? Not 3, 5, 7. That is the main condition andi. This is the condition for simple harmonic. Okay na? The n value should be taken as 1 only. Okay? Up F is equal to minus kx. X is the displacement. F is restoring force, opposing force. And k is constant. Its value is m into omega square. అర్థమవుతుందా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం పీరియాడిక్ వగైరా డిఫైన్ చేద్దాం. చెప్పేస్తాను చూడండి. 1, 2, 3. రైట్. నోట్ చేశారు కదా? వెరీ గుడ్. నౌ ఆఫ్టర్ గివింగ్ ద కండిషన్ ఫర్ సింపుల్ హార్మోనిక్ మోషన్, అసలు పీరియాడిక్ అంటే ఏంటి? స్కూల్లోని, కాలేజీలో, యూనివర్సిటీలో పీరియడ్స్ ఉంటాయి మనకి. ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్. చూడండి, గంట ఎన్ని గంటలు కొడతారు? 45 minutes లేదా 50 minutes లేదా 1 hour. అంటే ఫర్ ఎవ్రీ 45 minutes ద బెల్ విల్ రింగ్. పీరియడ్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ పీరియడ్. అంటే ఇక్కడ అర్థం ఏంటి? పీరియాడిక్ అంటే చూడండి, ఎగ్జాంపుల్ ఇస్తాను. సపోజ్ ఇఫ్ యూ టేక్ ఏ సింపుల్ పెండలం లేదా ఒక స్వింగ్, ఉయ్యాల, ఆర్ ఏ హెలికల్ స్ప్రింగ్. See, in all these cases, you have to observe one thing. Okay na? W is equal to mg. ఇక్కడ pendulum చూడండి, సింపుల్ pendulum is making oscillations to and fro, swing to and fro, spring to and fro, up and down. ఓకేనా? to and fro. అంటే ఇక్కడ ఇదే కాకుండా ఇంకోటి కూడా ఇస్తాను ఎగ్జాంపుల్. ప్లే గ్రౌండ్. సపోజ్ ఎ పర్సన్ స్టార్టింగ్ ఫ్రమ్ పాయింట్ ఏ, making round in 5 minutes, second round 5 minutes, third round 5 minutes. That means for every round is taking 5 minutes. Say for example అనుకుందాం. ఇప్పుడు ఈ 4 ఎగ్జాంపుల్స్ మీరు అబ్జర్వ్ చేయండి. అవి పీరియాడిక్ కాదా? పీరియాడిక్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏంటంటే టు అండ్ ఫ్రో అవ్వాలని లేదు. చూడండి, పీరియాడిక్ అంటే along a fixed path. If any body is making vibrations or oscillations along a fixed path అంటే to and fro అవసరం లేదు. It can go around like this. ఓకేనా? లేదా ఎలా వెళ్ళొచ్చు? అదొక పాయింట్ మీకు. ఫిక్స్డ్ పాత్ బట్ ఇన్ రెగ్యులర్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం. I mean equal intervals of time. అర్థమవుతుందా? Such a motion is called as periodic. మీకు అర్థమవుతుంది? చాలా ఇంపార్టెంట్. అక్కడ చూడండి, ఇది ఒకట్లా అనిపించవచ్చు, ఒకటే కొన్నిసార్లు. కానీ ఇక్కడ కండిషన్ చూడండి, ఇది చూడండి. ప్లే గ్రౌండ్ ఏంటి? పీరియాడిక్. కానీ ఇట్ కెనాట్ బి వైబ్రేటరీ ఆసిలేటరీ. ఎందుకంటే వైబ్రేటరీ ఆసిలేటరీ అవ్వాలంటే ఇట్ షుడ్ బి టు అండ్ ఫ్రో మోషన్. ముందుకి వెనక్కి అవ్వాలి. స్ప్రింగ్ లాగా లేదా పెండులం లాగా లేదా ఉయ్యాల లాగా. సో సచ్ ఏ మోషన్ ఈజ్ ఆల్వేస్ సెట్ టు బి వైబ్రేటరీ. అందుకే ఇక్కడ మనం కండిషన్ పెడుతున్నాం. ఏంటది? ఆల్ పీరియాడిక్ మోషన్స్ కెనాట్ బి వైబ్రేటరీ, బట్ ఆల్ వైబ్రేటరీ ఆసిలేటరీ కెన్ బి పీరియాడిక్. వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఆల్ పీరియాడిక్ మోషన్స్ కెనాట్ బి వైబ్రేటరీ or oscillatory, but all vibratory will be periodic. ఎందుకు? ఈ ఎగ్జాంపుల్ చూసుకోండి. ప్లే గ్రౌండ్ ఏంటి? చుట్టూరే వెళ్తున్నాడు, ఇలా తిరుగుతున్నాడు, రెగ్యులర్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం. బట్ ఇట్స్ నాట్ టు అండ్ ఫ్రో, బట్ ఇది టు అండ్ ఫ్రో. సో దిస్ ఈస్ పీరియాడిక్ యాజ్ వెల్ యాజ్ వైబ్రేటరీ. బట్ దిస్ ఈజ్ ఓన్లీ పీరియాడిక్, నాట్ వైబ్రేటరీ. బికాస్ వైబ్రేటరీ అవ్వాలంటే ద మోషన్ షుడ్ బి టు అండ్, ముందుకి వెనక్కి అవ్వాలి. అర్థమవుతుందా? సో అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ 1, 2, 3, these 3 are periodic as well as vibratory, and but this is also periodic, but this is not vibratory. This is not vibratory motion. Why? To and fro లేదు, రెగ్యులర్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం చేస్తుంది. టు అండ్ ఫ్రో అయితేనే వైబ్రేటరీ. అర్థమవుతుంది మీకు? టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది డెఫినేషన్ చాలా జాగ్రత్త అర్థం చేసుకోవాలి. దెన్ ఓన్లీ యూ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్. క్లియర్? సో ఆల్ పీరియాడిక్ కెనాట్ బి
all periodic cannot be vibrator oscillator, but all vibrator oscillatory has to be periodic because అక్కడ regular intervals of time ఉంటుంది కాబట్టి. ఓకేనా, రైట్ అండి. నౌ లెట్ us go to simple harmonic motion. ఆల్రెడీ ఈక్వేషన్ ఇచ్చాను కదా సింపుల్ హార్మోనిక్ కి. కండిషన్ n వాల్యూ ఈజ్ ఓన్లీ టేకెన్ యాజ్ 1, not 3, 5 or వాట్ ఎవర్ థింగ్. ఓకేనా, అవి తీసుకుంటే సింపుల్ అవ్వదు. కర్విలేచర్ అవ్వచ్చు, లేదా కర్విలీనియర్ అవ్వచ్చు, డిఫరెంట్ టైప్ ఆఫ్ మోషన్ అవ్వచ్చు ఇన్ హైయర్ మ్యాథమెటిక్స్. దేర్ ఫోర్ ఇక్కడ సింపుల్ హార్మోనిక్ అవ్వాలంటే -k x⁻n లో n ఈజ్ టేకెన్ యాజ్ 1. దేర్ ఫోర్ f ఈజ్ ఈక్వల్ టు -k into x⁻1, that is -k into x. ఇక్కడ x అనేది కాన్స్టెంట్ అని చెప్పాను కదా, that is m omega square. And why this minus? Because force F is restoring, pulling. Displacement force, opposite direction. చూడండి, suppose this is the main position. ఇక్కడ x is equal to 0. ఇది పాజిటివ్ amplitude displacement, ఇది నెగటివ్ displacement, swing ముందుకి వెనక్కి. So here t is equal to 0. At time is equal to 0, x is equal to 0. No displacement. ఓకేనా, సో ఒక డిస్ప్లేస్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఫోర్స్ విల్ బి ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్. ఇటు వెళ్ళింది, ఫోర్స్ విల్ బి ఇన్ దిస్ డైరెక్షన్. అర్థమవుతుంది మీకు? సో రెస్టోరింగ్ ఫోర్స్ విల్ బి ఆల్వేస్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్. ఇంత ముందు కూడా మీకు చెప్పాను. క్లియర్? దిస్ ఇస్ పాజిటివ్ సైడ్ అండ్ దిస్ ఇస్ నెగిటివ్ సైడ్. సో సింపుల్ హార్మోనిక్ మోషన్ డిఫైన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ బాడీ షుడ్ బి వైబ్రేటరీ ఆర్ ఆసిలేటరీ. ముందుగా అది ఏమవ్వాలి? ఇట్ షుడ్ బి వైబ్రేటరీ ఆసిలేటరీ ప్లీజ్. SHM అవ్వాలంటే ఏ బాడీ సెట్ టు బి SHM, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ షుడ్ బి వైబ్రేటరీ ఆసిలేటరీ ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బాడీ షుడ్ బి వైబ్రేటరీ ఆర్ ఆసిలేటరీ. And you can see this point is very, very important. The acceleration always directed towards the main position, always. In negative side adanamata, these two are in opposite direction. Acceleration, displacement are in opposite. Gravity లాగేస్తుంది. పెండులం ఉంది చూడండి, పెండులం ఉంది, ఇక్కడికి వెళ్ళింది హైయెస్ట్ పొజిషన్ ఎక్స్ట్రీమ్. వెంటనే ఏమవుతుంది? లాగుతుంది ఫోర్స్. మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ లాగుతుంది. సో దట్ ఫోర్స్ విల్ బి ఆన్ రెస్టోరింగ్ ఫోర్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. And this negative sign means these two are in opposite, acceleration, displacement. And always the acceleration is towards the main position please, because of the gravity. Adotna? So that is a simple harmonic motion. Example kostara, indak evaithe ichana meeku spring, pendulum bob, swing. Okay na? అలాగే ఏ బ్యాలెన్స్ వీల్ ఇన్ రిస్ట్ వాచ్లో బ్యాలెన్స్ వీల్ టిక్ టక్ అని చేస్తుంటుంది. అది కూడా ఎగ్జాంపుల్ ఫర్ SHM బికాజ్ అన్ని వైబ్రేటరీ ఆసిలేటరీ కెన్ బి టేకెన్ యాజ్ ఎక్సెప్ట్ దట్ ప్లే గ్రౌండ్ అండి. ప్లే గ్రౌండ్లోని టు అండ్ ఫ్రో ఉండదు. అండ్ దిస్ ఇస్ ద ఈక్వేషన్. ఓకే, సో ఎక్స్ యూ హ్యావ్ టు టేక్ ఓన్లీ 1 అండి. అదర్వైజ్ రిమైనింగ్ వాల్యూస్ ఇఫ్ యూ టేక్ ఇట్ డజంట్ మీన్ సింపుల్ హార్మోనిక్, సమ్ అదర్ మోషన్, కర్విలీనియర్. సో దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ పీరియాడిక్, సింపుల్ హార్మోనిక్, ఆసిలేటరీ, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం మరికొన్ని విషయాలు చూద్దామండి. క్లియర్? అదేంటంటే కొన్ని టర్మ్స్ చదవదాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ టెర్మినాలజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంప్లిట్యూడ్, ఇవన్నీ మీరు అలవాటు పడాలి. యాంప్లిట్యూడ్ ఇండికేటెడ్ విత్ ఐదర్ స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ. ఓకేనా, జనరల్గా. సెకండ్ వన్ ఫ్రీక్వెన్సీ. ఈ టర్మ్స్ ముందు మనం అర్థం చేసుకోవాలి. ఐదర్ ఇట్ కెన్ రిటర్న్ యాజ్ n, ఎక్కువగా ఈ మధ్యకాలం F వాడుతున్నారు ప్లీజ్. ఓకేనా, సో యాంప్లిట్యూడ్ ఐదర్ స్మాల్ ఏ లేదా క్యాపిటల్ ఏ. ఫ్రీక్వెన్సీ n ఆర్ F. థర్డ్ వన్ ఫేజ్ phi. ఓకేనా, నెక్స్ట్ ఈ డెఫినేషన్స్ అన్ని మనం నేర్చుకుందాం ప్లీజ్. అదవుతుంది మీకు పాయింట్, రైట్. సో హియర్ ఫస్ట్ యాంప్లిట్యూడ్ అంటే ఏంటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద మెయిన్ పొజిషన్, టైమ్ t is equal to 0, displacement is 0. Suppose this is the pendulum oscillating. ఇది మెయిన్ పొజిషన్, మధ్య భాగం. ఇది ఎక్స్ట్రీమ్ పొజిషన్ 1 ఇన్ దిస్ సైడ్, పాజిటివ్ సైడ్. ఎక్స్ట్రీమ్ పొజిషన్ 2 నెగిటివ్ సైడ్, నెగిటివ్ యాంప్లిట్యూడ్, పాజిటివ్ యాంప్లిట్యూడ్. ఎక్స్ట్రీమ్ పొజిషన్ 2 మెయిన్ పొజిషన్. సో ఇక్కడ ముందుకి
వెనక్కి, ముందుకి వెనక్కి. అదవుతుందా? సో యాంప్లిట్యూడ్ అంటే ఏంటి? ఎంకేస్ యూనిట్స్, డిస్టెన్స్ కాబట్టి యూనిట్స్ మీటర్స్, ఎంకేస్లో, సీజిఎస్లో సెంటీమీటర్స్. నౌ డెఫినేషన్: maximum displacement of a vibrating particle from the main position. ఓకేనా? ఫ్రమ్ ద మెయిన్ పొజిషన్ ఎంత మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ చేస్తుందో దట్ ఈస్ కాల్డ్ as యాంప్లిట్యూడ్. యూనిట్స్ మీటర్స్, ఎంకేస్లో, సెంటీమీటర్, సీజిఎస్లో. ఎందుకంటే మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ అన్నాం. నెక్స్ట్ వెరీ ఈజీ అండి, అందుకే కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను. ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? జనరల్గా పౌనఃపున్యం అంటారు తెలుగులోని. ద నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ఆర్ వైబ్రేషన్స్ మేడ్ ఇన్ 1 సెకండ్. అంటే 1 సెకండ్ కాలంలో ఎన్నైతే వైబ్రేషన్స్ చేస్తుందో ఒక బాడీ ఆబ్జెక్ట్, దట్ ఈస్ కాల్డ్ as ఫ్రీక్వెన్సీ. అందుకే యూనిట్స్ దానికి ఐదర్ యూ కెన్ రైట్ యాజ్ సైకిల్స్ పర్ సెకండ్ ఆర్ సింప్లీ హర్ట్జ్. దిస్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ద సైంటిస్ట్ హెన్రిచ్ హర్ట్జ్. హెన్రిచ్ హర్ట్జ్. Therefore hertz is the SI unit or MKS unit of frequency. Either cycles per second, ఎందుకంటే వైబ్రేషన్స్, నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ మేడ్ ఇన్ 1 సెకండ్. కానీ ఎంకేస్ యూనిట్ ఎక్కువగా మనం హర్ట్స్ తీసుకుంటాం. అదవుతుందా? అది ఫ్రీక్వెన్సీ ఇండికేటెడ్ బై ఎన్ ఆర్ ఎఫ్. నెక్స్ట్ ఈ ఫ్రీక్వెన్సీ ఫేస్ చదువుతాం. ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్ టైం పీరియడ్ ప్లీజ్. ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్ టైం పీరియడ్, క్యాపిటల్ టీ. టైం పీరియడ్ అంటే ఏంటంటే సపోజ్ ఇది మిడిల్ మెయిన్ పొజిషన్, ఇక్కడి నుంచి వెళ్ళింది, మళ్ళీ అక్కడి నుంచి వచ్చింది, మళ్ళీ ఇక్కడ వెళ్ళింది 3, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ వచ్చింది 4. సో దిస్ ఈస్ టైం పీరియడ్. మెయిన్ పొజిషన్ టు హైయెస్ట్, హైయెస్ట్ టు మీన్, మీన్ టు హైయెస్ట్, హైయెస్ట్ టు మీన్. The time taken for one complete oscillation please is called as time period. Okay na? Time taken for one complete oscillation or vibration. The time takes, what ఎంత డిఫరెన్స్ ఉందో దీనికి దీనికి. The number of vibrations made by a body in 1 second అయితే ఫ్రీక్వెన్సీ అన్నాం. సైకిల్స్ పర్ సెకండ్ లేదా హర్ట్స్, SI యూనిట్స్. The time taken not half or 3/4 or whatever, complete వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి. చూడండి, టింగ్ 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 వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది. అదవుతుందా? సో ఆ టైం అది 1 సెకండ్ అవ్వచ్చు, 2 సెకండ్ అవ్వచ్చు, 4 సెకండ్ అవ్వచ్చు. అదవుతుందా? సపోజ్ 1 సెకండ్ అనుకో టైం పీరియడ్. ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, సపోజ్ 1 సెకండ్ టైం పీరియడ్ అనుకుందాం. టైం పీరియడ్ క్యాపిటల్ టీ. సో అప్పుడు ఏంటి? 1 2 3 4. సో 1 సెకండ్ని 4తో డివైడ్ చేయండి. అంటే మీన్ నుంచి హైయెస్ట్ 1/4 సెకండ్, మళ్ళీ హైయెస్ట్ టు మీన్ 1/4 సెకండ్, మళ్ళీ మీన్ టు నెగిటివ్ హైయెస్ట్ 1/4 సెకండ్, మళ్ళీ నెగిటివ్ టు మళ్ళీ మీన్ 1/4 సెకండ్. సో 1/4 ఎన్నిసార్లు వచ్చింది? 4 సార్లు వచ్చింది. మ్యాగ్నిట్యూడ్లో చెప్పాలంటే 4a ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, నాట్ బికాజ్ నెగిటివ్ తీసుకోకూడదు ఇక్కడ. మ్యాగ్నిట్యూడ్ అంటే మాడ్యులస్ తీసుకున్నట్టుగైతే 4 టైమ్స్ యాంప్లిట్యూడ్. ఒక టైం పీరియడ్ అంటే 4 టైమ్స్ యాంప్లిట్యూడ్. మీన్ టు హైయెస్ట్, highest to mean, mean to highest, highest to mean, 4 times. So 4 into 1/4, 1 second. This is how the definition is told. ఈ విధంగా డెఫినేషన్ అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ టైం పీరియడ్. యూనిట్స్ సెకండ్స్. ఓకేనా? రైట్. నౌ నెక్స్ట్ ఫేజ్, దశ లేదా దశ తారతమ్యం, ఫేజ్ డిఫరెన్స్ ఏదైనా ఉంటానండి. ఓకే, ఫేజ్ డిఫరెన్స్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ 2 స్టేట్స్ ఆఫ్ ద వైబ్రేటింగ్ పార్టికల్ అట్ పర్టికులర్ ఆఫ్ టైం. ఫేజ్ని జనరల్గా 5తో ఇండికేట్ చేస్తాం. ఫేజ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ వైబ్రేట్ అవుతుంది, ఆసిలేట్ అవుతుంది ఎట్ అ పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం వేర్ దిస్ బాడీ ఐదర్ హియర్ ఆర్ హియర్ ఆర్ హియర్ ఆర్ హియర్. అర్థమవుతుందా? ఎట్ అ పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం ద పొజిషన్ ఆఫ్ ద పార్టికల్, వైబ్రేటింగ్ పార్టికల్ ఈస్ కాల్డ్ as phase. And phase difference means the difference between the 2 positions of the particle during its vibrations. దాన్నే delta phi or d phi called as phase difference please, called as phase difference. దీన్ని జనరల్గా మనం రేడియన్స్ ఆర్ డిగ్రీస్, యూనిట్స్. డిగ్రీస్ కొంచెం ఎక్కువ కాబట్టి జనరల్ మనం డిగ్రీస్ వాడడం, ఎక్కువగా రేడియన్స్ అనేది మనం వాడతాం, యూనిట్స్. సో ఫేజ్ ఇస్ మెజర్డ్ ఇన్ రేడియన్స్, రేడియన్స్ ఆర్ డిగ్రీస్, బట్ ఎక్కువగా 90% విల్ బి మెజర్డ్ ఇన్ రేడియన్స్ ఓన్లీ. సో దీస్ ఆర్ ద బేసిక్ టర్మ్స్ అండి. ఈ బేసిక్ టర్మ్స్ ఎప్పుడైతే మీకు అర్థమవుతాయో సబ్జెక్ట్ ఇంకా మనకి ఈజీ అయిపోతుంది, ఈ ఆసిలేషన్స్ అనేది. ఓకేనా? సో టిల్ నౌ వి హావ్ లెర్న్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆసిలేషన్స్ అండి. ఈక్వేషన్,
general equation, mathematical equation for SHM, and what are the values, okay na? Restoring force, okay, displacement. Now after learning this, let us solve one small numerical from your IPE textbook. Me textbook lo 13.1 example please. Example 13.1 మీ అందరి దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కాబట్టి అందుకోసం మీ సిలబస్ ఐపీ సిలబస్ న్యూ సిలబస్ కాబట్టి ఆ బుక్లోనే మీకు చేసి చూపిస్తున్నాను. చూడండి 13.1 ఆన్ అన్ యావరేజ్ హ్యూమన్ హార్ట్. క్వశ్చన్ రాయట్లేదు మీ దగ్గర ఉంది కాబట్టి. హ్యూమన్ హార్ట్ అట యావరేజ్గా ఏం చేస్తుంది? ఫౌండ్ టు బి బీటింగ్ 75 బీట్స్. 75 బీట్స్ అంటే టప్ 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 అదే లబ్ డబ్ లబ్ సౌండ్. బీట్స్ ఇన్ ఏ మినిట్. ఓకే, క్యాలిక్యులేట్స్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ అండ్ టైం పీరియడ్. ఇది క్వశ్చన్ మీకు 13.1 ఎగ్జాంపుల్. మీ టెక్స్ట్ బుక్లో చూసుకోండి ఐపీఈ ఆసిలేషన్స్ చాప్టర్లో 13.1 ఎగ్జాంపుల్లో చిన్న ప్రాబ్లం ఇది. 2 మార్క్స్ రావచ్చు. సో హ్యూమన్ హార్ట్ యావరేజ్ బీటింగ్ ఎలా ఉందంటే హార్ట్ బీట్ జనరల్గా అయితే 74 to 84 టైమ్స్. బట్ ఇక్కడ క్వశ్చన్లో మనకి 75 బీట్స్ పర్ సెకండ్. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? ఇది మినిట్ అంటే ఫ్రీక్వెన్సీ ఇచ్చాడండి చూడండి. కానీ నిజమైన ఫ్రీక్వెన్సీ కాదు, పర్ మినిట్ ఇచ్చాడు. ఫ్రీక్వెన్సీ ఏంటి? నెంబర్ ఆఫ్ బీట్స్ పర్ సెకండ్. దేర్ ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు 75 బీట్స్ పర్ 1 మినిట్. 1 మినిట్ అంటే ఎంత అంటే 60 సెకండ్స్. మనందరికీ తెలుసు 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు 60 సెకండ్స్ ప్లీజ్. సో దీనికి 60లో మార్చండి. 15 5s are 15 4s are. సో n ఈజ్ ఈక్వల్ టు 5/4, దట్ ఈజ్ 1s are 0.25. చెక్ చేసుకోండి పక్కన మీకు డౌట్ ఉంటే. 4 1s are 4, 1.0, 4 2s are 8, 2 పాయింట్ ఉంది కాబట్టి 0, 4 5s are 20. సో 1.25 ఏంటి? బీట్స్ పర్ సెకండ్, సైకిల్స్ పర్ సెకండ్, హర్ట్స్. అదవుతుందా? సో ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్ ఎంత అండి? 1.25 హర్ట్స్. అదో క్వశ్చన్. దాంట్లో మళ్ళీ టైం పీరియడ్ అడిగాడు. టైం పీరియడ్ ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ప్లీజ్. టైం పీరియడ్ అంటే ఏంటి? ఇన్వర్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 1/n. దేర్ ఫోర్ 1/1.25. ఈ డెసిమల్ తీసేయండి, పైకి 2 సున్నాలు పంపించండి. 25 4s are 25 5s are. 4/5 అంటే 0.8. టైం పీరియడ్ యూనిట్స్ ఏంటి? సెకండ్స్. క్లియర్? సో వాట్ ఆర్ ద ఆన్సర్? సింపుల్ క్వశ్చన్, 2 మార్క్స్ ఎగ్జామినేషన్లో. ఫ్రీక్వెన్సీ ఈజ్ 1.25 హర్ట్స్ అండ్ టైం పీరియడ్ ఈజ్ 0.8 సెకండ్స్. అందరికీ వచ్చిందా? రైట్, వెరీ గుడ్, ఎక్సలెంట్ అండి. ఓకేనా? సో ఇదండి, ఇది ఈ విధంగా మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ అండి డిస్ప్లేస్మెంట్ ఈక్వేషను, సైన్ ఫంక్షన్, ఇవన్నీ కూడా మనం ఒకసారి చదువుకుందాం. ఓకేనా? విల్ గో స్టిల్ ఫర్దర్. చెప్పేస్తాను చూడండి ప్రాబ్లము. ఎగ్జాంపుల్ 13.1 సింపుల్ ప్రాబ్లం. రైట్, now let us learn about some equations. A body performing simple harmonic motion. ఓకేనా? ఏ రూపంలో ఈక్వేషన్స్ ఉండొచ్చో మనం చూద్దాం. ఓకేనా? I'll do one thing. చూడండి, ఇది మీన్ పొజిషన్, ఇది పాజిటివ్ ఎక్స్ట్రీమ్, ఇది నెగిటివ్ ఎక్స్ట్రీమ్. చెప్పాను కదా మీకు, మీన్ పొజిషన్. ఇది మీన్ పొజిషన్ అంటే టైము 0, డిస్ప్లేస్మెంట్ 0. మీకు అర్థమవుతుందా? బొమ్మ రూపంలో కూడా చూపిస్తుంది. దిస్ పెండులం. ఓకే, యూ కెన్ సీ ఇట్ ఇస్ ఆసిలేటింగ్. SHM, మెయిన్ పొజిషన్, ఎక్స్ట్రీమ్, పాజిటివ్, ఎక్స్ట్రీమ్, నెగిటివ్. ఓకేనా? సో ఇప్పుడు జాగ్రత్తగా ఒక ఈక్వేషన్ మనం తీద్దామండి. చూడండి, చిన్న విషయం చెప్తాను. జనరల్గా చూసినట్టుగైతే మనకి ఈక్వేషన్ x ఈజ్ ఈక్వల్ టు a sin θ రూపంలో ఉంటుంది. కానీ ఇక్కడ థీటా ఏంటి, ఎలా చెప్పొచ్చు? దానికోసం మీకు ప్రొజెక్షన్ చెప్పాలి ముందు, అప్పుడే మీకు అర్థమవుతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది సర్కిల్, ఇది సెంటర్. ఓకేనా? సో ఇది అర్థం అవ్వాలంటే ముందు మనం సర్క్యులర్ మోషన్ తీసుకోవాలి. పార్టికల్ మేకింగ్ సర్క్యులర్ మోషన్. చూడండి, సపోజ్ ఇది ఒక సర్కిల్ అండి. పార్టికల్ మీకు ఈక్వేషన్ తర్వాత ముందు సర్క్యులర్ మోషన్ చెప్పి అప్పుడు నేను చెప్తాను. చూడండి, for example a particle here, for example a particle making circular motion. పార్టికల్ SHM కాదండి, పార్టికల్ SHM కాదు,
particle is making circular motion with omega angular velocity, but projection is in SHM. Very, very important. Particle is not SHM. Particle is making circular either clockwise or anti-clockwise. Projection either on x-axis or on y-axis. That is making SHM. ఒకసారి చూద్దాం ఎలాగనేది. చిన్న ఎగ్జాంపుల్ చూడండి, ఇది x-axis diameter అండి. This is x-axis diameter and this is of course y-axis diameter. ఇది x-axis, x dash, ఇది y పాజిటివ్, y dash. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పార్టికల్ ఉందండి. ఫస్ట్ పార్టికల్ ఎక్కడ ఉంది? పాయింట్ ఇక్కడ ఉంది, ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. సో దీని ప్రొజెక్షన్ ఏంటి? ఎక్స్ యాక్సిస్ మీద కావాలనుకుంటే ఇది ఎక్కడే. ఇప్పుడు ఇక్కడి నుంచి మీకు ఇలా వెళ్ళి ఇక్కడికి వచ్చింది అనుకుందాం, P1. ఓకేనా? వాట్ ఇస్ దిస్ వన్? రేడియస్. లెట్ ఇట్ బి ఏ యాంప్లిట్యూడ్. దిస్ ఇస్ నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్, దట్ ఈస్ యాంప్లిట్యూడ్. సో ఇక్కడి నుంచి ఏంటి? ఇలా వచ్చింది కొంత యాంగిల్, ఎంత? తీటా. సో బికాస్ ఒమేగా ఈజ్ ద యాంగులర్ వెలాసిటీ కాబట్టి మనకి ఒమేగా అంటే ఏంటి? రేట్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అని తెలుసు. రేట్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లే లేదా ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు తీటా. సో వాట్ ఇస్ దిస్ యాంగిల్? ఒమేగా టీ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఇంటూ టైం. సో ఇక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ అయింది. సో ఇప్పుడు దీని ప్రొజెక్షన్ ఎక్స్ యాక్సిస్ ఏంటి? ఇదిగో ప్రొజెక్షన్ ఎక్స్ యాక్సిస్. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది పార్టికల్ P2కి, మేకింగ్ సమ్ యాంగిల్. మళ్ళీ ప్రొజెక్షన్ ఇక్కడికి వచ్చింది, ప్రొజెక్షన్ ఇక్కడికి వచ్చింది, ప్రొజెక్షన్ ఇక్కడికి వచ్చింది, ప్రొజెక్షన్ ఇక్కడికి వచ్చింది, ప్రొజెక్షన్. నౌ ద పార్టికల్ హెస్ కమ్ హియర్, ప్రొజెక్షన్ హియర్, ప్రొజెక్షన్ హియర్, ప్రొజెక్షన్ హియర్, ప్రొజెక్షన్. నౌ పార్టికల్ హియర్, ప్రొజెక్షన్ ఇది కేమ్ హియర్ ఎక్స్ యాక్సిస్ మీద. ఓకేనా? ఇది కాదు, ఇది వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్. ప్రొజెక్షన్ హియర్, ప్రొజెక్షన్, పార్టికల్ హియర్, ప్రొజెక్షన్, పార్టికల్ హియర్, ప్రొజెక్షన్. చూసారా ఎలా అవుతుంది, జరుగుతుందో? సో ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చింది పార్టికల్, ఇక్కడైతే ఇక్కడే పాయింట్. ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాం ఫస్ట్, తర్వాత వై యాక్సిస్ తీసుకోవచ్చు. పార్టికల్ హియర్, పార్టికల్ హియర్. చూసారా? సో హియర్ పార్టికల్ ఈజ్ మేకింగ్ సర్క్యులర్, ప్రొజెక్షన్ ఈజ్ మేకింగ్ SHM. అదవుతుందా? ఇది ఎక్స్ యాక్సిస్లో. అలాగే వై యాక్సిస్ కూడా చేయొచ్చు, తర్వాత మీకు ఆ ఈక్వేషన్ చూపిస్తాను. ముందు ఇది అర్థం చేసుకోండి. పార్టికల్ మేకింగ్ సర్క్యులర్ మోషన్, ప్రొజెక్షన్ ఈజ్ SHM. ఇప్పుడు చూడండి, సేమ్ థింగ్ ఐ విల్ షో ఇట్ విత్ వై యాక్సిస్ డయామీటర్. ఇదిగోండి, ఇది ఎక్స్ యాక్సిస్, ఎక్స్ డాష్, ఇది వై యాక్సిస్, వై, వై డాష్. ఓకేనా? నౌ దిస్ ఇస్ ద సెంటర్ పాయింట్, సేమ్ థింగ్. ఓకేనా? లేదా ఇక్కడ తీసుకుందాం, ఇక్కడ వై యాక్సిస్ మీద హియర్, అదొక ద పాయింట్. నౌ సిన్స్ ద పార్టికల్ ఈస్ గోయింగ్ దిస్ డైరెక్షన్ క్లాక్వైజ్ ఆన్ వై యాక్సిస్, ప్రొజెక్షన్, పార్టికల్ ఈజ్ హియర్, పార్టికల్ ఈజ్ హియర్, పార్టికల్ ఈజ్ హియర్, పార్టికల్ ఈజ్ హియర్. చూడండి, పార్టికల్ ఈజ్ హియర్. ఓకేనా? హియర్, ఇదిగోండి. దేని మీద చేస్తున్నాం? వై యాక్సిస్, నాట్ ఎక్స్ యాక్సిస్. చూడండి, వై యాక్సిస్, పార్టికల్ ఈజ్ హియర్, పార్టికల్ ఈజ్ హియర్, హియర్, పార్టికల్ ఈజ్ హియర్, పార్టికల్ ఈజ్ హియర్, ఇక్కడ పార్టికల్. ఓకేనా? ఆర్ యూ ఫాలోయింగ్ ద థింగ్స్ హియర్? అర్థమవుతుంది మీకు ఏమన్నా? చూడండి. సో ప్రొజెక్షన్ వై యాక్సిస్లో చేస్తున్నప్పుడు ప్రొజెక్షన్ ఈజ్ మేకింగ్ SHM, సింపుల్ ఫార్మ్, హార్మోనిక్, నాట్ పార్టికల్. Particle is revolving either clockwise or anti-clockwise. So this is how the projection is made. ఓకేనా? దీని మీద కూడా మనం చాలా జాగ్రత్త అర్థం చేసుకోండి, ఎందుకంటే వీటి మీద కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. అర్థమవుతుందో చేర్పేస్తాను చూడండి. ఆన్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ డయామీటర్ ఐ హావ్ గివెన్ హౌ ద ప్రొజెక్షన్ ఈజ్ మేకింగ్ SHM. పార్టికల్ ఈజ్ మేకింగ్ సర్క్యులర్ బట్ ప్రొజెక్షన్ ఈజ్ ఇన్ SHM ప్లీజ్. నా ఈ బేస్ మీద మీరు ఈక్వేషన్ తయారు చేసుకోవచ్చు. చూడండి, దాన్ని బట్టి మనం మిగతా వెలాసిటీస్ ఈక్వేషన్స్, యాక్సిలరేషన్ ఈక్వేషన్స్ అన్ని తీయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆఫ్టర్ నోయింగ్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్, ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, పాజిటివ్ వై, పాజిటివ్, నెగిటివ్, నెగిటివ్ వై, సెంటర్. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ ద పార్టికల్ ఈజ్ ఓవర్ హియర్, అంటే ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ దిస్ ఫ్యాషన్. ఏంటి? యాంటీ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్
with omega angular velocity. ఇక్కడ పార్టికల్ ఉందండి. Let this radius be a and it is making with what angle? Theta, which is nothing but omega t. ఒకవేళ మీరు x ప్రొజెక్షన్ తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఇటు పక్క వస్తుంది x ప్రొజెక్షన్. y ప్రొజెక్షన్ మీరు ఇలా వెళ్తుంది కదా, y ప్రొజెక్షన్ తీసుకుంటే దిస్ ఈజ్ y ప్రొజెక్షన్ ప్లీజ్. దిస్ ఈజ్ y and this is the displacement. అప్పుడు ఏమవుతుంది దీనికి చూడండి, పార్టికల్కి వై ప్రొజెక్షన్ తీసుకుంటే పార్టికల్ ఈస్ గోయింగ్ ఇన్ దిస్ ఫ్యాషన్ యాంటీ క్లాక్ వైజ్. అప్పుడు దీనికి థీటా కాబట్టి ఇది ఏమవుతుంది, ఏ కాస్ థీటా ఏ సైన్ థీటా. చూడండి ఏ కాస్ థీటా. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది, వాట్ ఇస్ దిస్ వాల్యూ, ఏ కాస్ థీటా అడ్జసెంట్ బై ఇప్పుడు ఇది ఎంత అవుతుంది, ఏ సైన్ థీటా. If you take the projection on x-axis, ఓకేనా, ఏ కాస్ థీటా. ఇప్పుడు ఈ డైరెక్షన్ అంటున్నాం. ప్రొజెక్షన్ y-axis తీసుకుంటే ఏ సైన్ థీటా. అలాగే చూడండి పార్టికల్ ఇక్కడికి వచ్చింది ఇప్పుడు P1కి. స్టిల్ యూ కెన్ ఇంక్రీజ్ ద యాంగిల్. నౌ కాస్ థీటా సైన్ థీటా, కాస్ థీటా సైన్ థీటా. సో ఆ విధంగా మీరు ప్రొజెక్షన్ కట్టచ్చు. ఆన్ ద x-axis అయితే మనకి వాల్యూ ఎంత వచ్చింది, ఏ కాస్ థీటా ప్లీజ్. అదవుతుందా? So I'll write here now. So what is the displacement ikkada? Idantha displacement. Projection on x-axis aithe displacement y is equal to a cos theta and that is equal to a cos what is theta, omega t. And what is the displacement? Positive. Positive and along the direction of y cap. Positive. Adopna me chaala important ee point. Same thing. ఇప్పుడు ఇది చూడండి, ఇది కూడా ఏమవుతుంది, డిస్ప్లేస్మెంట్ వై డైరెక్షన్లో ఆన్ వై డయామీటర్ ఏ సైన్ థీటా. ఇది కూడా ఏంటి, పాజిటివ్, జే క్యాప్ పాజిటివ్ వై యాక్సిస్. అదవుతుందా మీకు? సో ఎక్కడైనా తీసుకోవచ్చు మీరు, ఎనీ పాయింట్ కెన్ టేక్ ఎనీ పాయింట్, ఎనీ పాయింట్, ఎనీ పాయింట్ యాంగిల్. అప్పుడు ఇది ఏ కాస్ థీటా ఏ సైన్. చూడండి ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాను నేను పాయింట్ థీటా. ఇప్పుడు ఏమైంది, ఏ కాస్ థీటా, ఇది ఏ కాస్ థీటా, ఇది ఏ సైన్ థీటా, ఇది ఏ సైన్ థీటా, ఇది ఏ కాస్ థీటా. ఇది పాజిటివ్ కానీ ఇదేమైంది చూడండి, డిస్ప్లేస్మెంట్ నెగిటివ్. చూడండి హియర్ ఇన్ దిస్ డైరెక్షన్ ఏ ఇస్ మైనస్ ఏ సైన్ థీటా, ఎందుకంటే నెగిటివ్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అంటే ఐ క్యాప్, మైనస్ ఐ క్యాప్. సో లైక్ దిస్ ద డైరెక్షన్స్ ఇస్ ఆల్సో బికాస్ డిస్ప్లేస్మెంట్ కదా వెక్టర్. సో చాలా జాగ్రత్తగా మీరు ఈ విధంగా మనం ఈక్వేషన్స్ తీసుకోవచ్చు. క్లియర్? అర్థమైంది? డౌట్స్ లేవు కదా ఇంకా? సో ప్రొజెక్షన్ ఈజ్ మేకింగ్ SHM, పార్టికల్ ఈజ్ మేకింగ్ సర్క్యులర్ మోషన్ ప్లీజ్. పార్టికల్ ఈజ్ నాట్ SHM ఇన్ సర్క్యులర్ మోషన్. ఓకేనా? ప్రొజెక్షన్ ఏమో మనకి ఏం చేస్తుంది, ప్రొజెక్షన్ ఈజ్ మేకింగ్ SHM, పార్టికల్ ఈజ్ నాట్ మేకింగ్ SHM, పార్టికల్ ఈజ్ ఇన్ సర్క్యులర్ మోషన్. రైట్? ఇప్పుడు ఒక ఈక్వేషన్ తీసుకుందాం మనం. ఇన్ జనరల్ y is equal to, you can take a sin theta లేదా y is equal to a sin omega t, because you know theta is equal to what, omega t. Theta by t is equal to omega కదా. సో theta is equal to omega t. క్లియర్? ఇప్పుడు నాకు తెలిసి మీకు బాగా అర్థమైంది ప్రొజెక్షన్ ఎలా చేయాలనేది. ఎక్స్ యాక్సిస్లోని వై యాక్సిస్. నో ఏం చెప్పేస్తున్నాను డయాగ్రాము. నవ్ ఈజీలీ యూ కెన్ ఫైండ్ అవుట్ ఫర్ ఎనీ వాల్యూ. ఓకేనా? Now we'll try to get some equations for velocity, acceleration, etc. etc. ఎప్పుడు వెలాసిటీ ఆఫ్ ద బాడీ ప్రొజెక్షన్, ఇది అంటే పార్టికల్ సర్క్యులర్ మోషన్లో చేస్తున్నప్పుడు ప్రొజెక్షన్ అనమాట. ప్రొజెక్షన్ ఈజ్ మేకింగ్ SHM. సో వెలాసిటీ. సో ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ ఏంటి, ఐ టేక్ y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ. ఈక్వేషన్ 1 యూ కెన్ టేక్ ఐదర్ సైన్ ఆర్ కాస్ అండి, ఏదైనా తీసుకోవచ్చు. నథింగ్. ఇప్పుడు చెప్పాను కదా సైన్ కాస్ ఎప్పుడు వస్తుంది, డిపెండింగ్ అపాన్ ద ప్రొజెక్షన్, డిపెండింగ్ అపాన్ ద ప్రొజెక్షన్ ఎక్స్ కాంపోనెంట్ అండ్ వై కాంపోనెంట్. రైట్? నా దీనికి నాకు వెలాసిటీ కావాలంటే ఐ విల్ ఫైండ్ ద డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు టైం, dv by dt, వెలాసిటీ ఆఫ్ ఓకేనా ప్రొజెక్షన్, సింపుల్ హార్మోనిక్ SHM. ప్రొజెక్షన్ ప్లీజ్, బికాస్ పార్టికల్ ఇస్ నాట్ మేకింగ్ ప్రొజెక్షన్, is equal to constant a sin x derivative ఎంత cos x అంటే cos omega t into again derivative of this thing omega. So therefore v SHM projection is equal to a
omega cos omega t. This is another equation for velocity of the projection. The same acceleration, again find derivative dv by dt, acceleration of projection SHM. అర్థమవుతుంది మీకు? యాక్సిలరేషన్ ఆఫ్ ద ప్రొజెక్షన్ అండి, పార్టికల్ ఇస్ మేకింగ్ సర్క్యులర్. సో అగైన్ మళ్ళీ డెరివేటివ్ కట్టండి, ఒమేగా ఏ కాన్స్టెంట్, కాస్ ఎక్స్ కి మైనస్ సైన్ ఎక్స్ డెరివేటివ్ ఇంటూ ఒమేగా టీ ఇంటూ డెరివేటివ్ ఒమేగా టీ అంటే ఇంటూ ఒమేగా. దేర్ ఫోర్ యాక్సిలరేషన్ ఫర్ SHM ప్రొజెక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఒమేగా స్క్వేర్ సైన్ ఒమేగా టీ, ఈక్వేషన్ 3. ఆర్ యూ ఫాలోయింగ్ ద పాయింట్స్ హియర్? ఇక్కడ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ అర్థం అవ్వకపోతే మీకు ఏమీ అర్థం అవ్వదు. ఇప్పుడు ఈ రెండు కాంబినేషన్లో మనం ఒక ఈక్వేషన్ తయారు చేద్దాం. చూడండి, యాక్సిలరేషన్ ప్రొజెక్షన్ SHM ఈజ్ ఈక్వల్ టు, ఒకసారి చూడండి, సియర్ వాట్ ఈస్ వై ఏ సైన్ ఒమేగా టీ ఇక్కడ పెట్టండి. యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి, ఏ సైన్ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు వై, ఏ సైన్ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు వాట్, వై మైనస్ ఒమేగా స్క్వేర్. చూడండి ఏమొచ్చిందో. సో యాక్సిలరేషన్ ఆఫ్ ద ప్రొజెక్షన్ ఈజ్ గివెన్ బై మైనస్ వై ఒమేగా స్క్వేర్ అండ్ ఒమేగా is constant in a circular motion, therefore a is proportional to minus y. మళ్ళీ వచ్చింది ఈక్వేషన్. సో యాక్సిలరేషన్, డిస్ప్లేస్మెంట్, ఆపోజిట్ డైరెక్షన్. నెగిటివ్ సైన్ ఇండికేట్స్ యాక్సిలరేషన్ బికాస్ ఇట్ ఈస్ డ్యూ టు గ్రావిటీ ఇస్ పుల్లింగ్, రెస్టోరింగ్ ఫోర్స్. ఇందా చెప్పాను కదా, రెస్టోరింగ్ ఫోర్స్, ఆపోజిట్ డైరెక్షన్. డిస్ప్లేస్మెంట్, యాక్సిలరేషన్, అండ్ ఆల్వేస్ టువర్డ్స్ ద మెయిన్ పొజిషన్. అర్థమవుతుందా? సో ఈ ఈక్వేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. యాక్సిలరేషన్ ఆఫ్ ద ప్రొజెక్షన్ మైనస్ వై ఒమేగా స్క్వేర్ లేదా మైనస్ ఎక్స్ ఒమేగా, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. డిస్ప్లేస్మెంట్ వై తీసుకోవచ్చు, జెడ్ తీసుకోవచ్చు, ఎక్స్, ఏదైనా డిస్ప్లేస్మెంట్ ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి మీకు ఏం అర్థమైంది? ఇవన్నీ ఒకే కదా చెప్పేస్తున్నాను, రైట్? సో ఐదర్ యూ కెన్ రైట్ ఇన్ సైన్ ఫంక్షన్ లేదా కాస్ ఫంక్షన్ అండి, బికాస్ డిపెండింగ్ అపాన్ ద ప్రొజెక్షన్ ఓన్లీ యూ విల్ గెట్ ద వాల్యూ. సైన్లోనే ఉండాలని లేదు, ఇట్ మే బి ఇన్ కాస్ డిపెండింగ్ అపాన్ ద ప్రొజెక్షన్. ఎక్స్ యాక్సిస్లోనా వై యాక్సిస్లోనా అంటే డిపెండింగ్ అపాన్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద పార్టికల్. నా ఇప్పుడు ఈ ఈక్వేషన్ తీసుకోండి, ఇక్కడ అప్లై చేయండి. పార్టికల్ బాడీ t ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 0, ఓకేనా? సో ఇప్పుడు మెయిన్ పొజిషన్ ద్వారా మనం ఏ ఈక్వేషన్ అప్లై చేయడం అని చూడండి. ఇక్కడ మెయిన్ పొజిషన్ ద్వారా మీరు ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ అప్లై చేస్తారా, లేదా y ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా టీ పెడతారు? ఎలా డిసైడ్ చేయాలి ఇది? సార్ హౌ టు పుట్, వెదర్ యూ టు పుట్ సైన్ ఆ కాస్ ఆ? వెరీ ఈజీ. మెయిన్ పొజిషన్ ఏమవుతుంది అట్ టైం టీ? డిస్ప్లేస్మెంట్ చేయాలి. సపోజ్ ఇది తీసుకోండి, తెలియదు మీకు, ఇది తీసుకోండి, చెక్ చేయండి. డిస్ప్లేస్మెంట్ ఏ కాస్ ఒమేగా టైం టీ ఈజ్ ఈక్వల్ టు 0. సో 0 కాస్ 0 ఎంత అవుతుంది? 1 అయిపోతుంది. అంటే డిస్ప్లేస్మెంట్ ఎంత వచ్చింది? ఏ. ఇక్కడ ఏ ఉందా? ఏ ఎప్పుడు వస్తుంది? ఎక్స్ట్రీమ్ పొజిషన్లో. సో ఇది తీసుకోవడానికి అవ్వదు. అర్థమైందా? క్లియర్ మీకు? సో at mean position when the body is starting, you should not take this one, because when you apply y is equal to a maximum, so ఎక్కడ తీసుకోవాలి? ఇక్కడ తీసుకోవాలి. ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అయినప్పుడు హైయెస్ట్ పాయింట్ ఇక్కడ కానీ ఇక్కడ కానీ స్టార్ట్ అయినప్పుడు యూ హ్యావ్ టు టేక్ ద ఈక్వేషన్ y is equal to a cos omega t. అది కూడా మీకు చెప్తాను, ఇది ఎందుకు అక్కడ తీసుకోకూడదు. ఇప్పుడు ఇది తీసుకోండి, ఇది తీసుకోండి, కరెక్ట్ సరిపోతుంది. y is equal to a sin omega t, time is equal to 0. 0 into this thing 0, sin 0 ఎంత? 0. 0 into a 0, so y ఎంత? 0. Therefore right. So at main position when the body is starting, particle ఈక్వేషన్ ఏం తీసుకోవాలి? సైన్ ఫంక్షన్ తీసుకోవాలి. ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ యూ టేక్ కాస్. ఒకవేళ ఎక్స్ట్రీమ్ పొజిషన్లో మనం ఒకవేళ సైన్ తీసుకుంటే ఏమవుతుంది? ఎక్స్ట్రీమ్ పొజిషన్లో తీసుకోగలరా మీరు? ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చాం. ఎట్ టైమ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0, డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎట్ మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఎంత? డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? ఈక్వల్ టు యాంప్లిట్యూడ్. అంటే యాక్సిలరేషన్ ఏమవుతుంది? ఏ ఈజ్ బికమింగ్ ఏ ఒమేగా స్క్వేర్, మ్యాగ్నిట్యూడ్ అండి, ఈ మైనస్ తీసేస్తున్నాను, మ్యాగ్నిట్యూడ్, దట్ ఈస్ ఏ ఒమేగా స్క్వేర్ యాక్సిలరేషన్. అంటే యాక్సిలరేషన్ ఈజ్ వాట్? మ్యాక్సిమం at highest position, either here or here,
with magnitude. Negative sign this end. A is maximum, that is A omega square. Where A is amplitude, omega is angular frequency. Highest position lo amplitude anamata. Displacement is equal to amplitude. Displacement is becoming to amplitude, either positive or negative. I am taking magnitude. అదవుతుందా? సో మెయిన్ పొజిషన్ లో సైన్ తీసుకోవాలి, హైయెస్ట్ పొజిషన్ లో కాస్ తీసుకోవాలి. క్లియర్? ఎనీ డౌట్? ఒకవేళ మీరు తెలియక ఇక్కడ స్టార్ట్ చేసి సైన్ తీసుకున్నాను అనుకుందాం, హైయెస్ట్ లో చూడండి. ఒకవేళ టెస్టింగ్ ఏ సైన్ ఒమేగా టీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు హైయెస్ట్ పొజిషన్. హైయెస్ట్ పొజిషన్ లో యాంప్లిట్యూడ్ అంతా ఏ కదా, సో మీరు ఇక్కడ స్టార్ట్ చేశారు. టీ ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టండి. టీ ఈజ్ ఈక్వల్ 0 పెట్టి మళ్ళీ ఏంటి సైన్ 0 అంటే వై ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. కానీ ఇది మ్యాక్సిమం కదా, సో అందువలన దట్ ఈస్ ద థింగ్, యూ షుడ్ నాట్ యూజ్ సైన్ ఫంక్షన్ ద హైయెస్ట్ ఎక్స్ట్రీమ్స్, ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. అది ఇక్కడ పెట్టండి, cos 0 1 y is equal to a, you can take it. సో ఈ ఒక పాయింట్ మీరు తెలుసుకుంటే మొత్తం న్యూమరికల్స్ అనేది ఉండవచ్చు. ఎట్ ద హైయెస్ట్ పాయింట్స్ ఎక్స్ట్రీమ్స్ కాస్ ఫంక్షన్, మెయిన్ పొజిషన్ సైన్ ఫంక్షన్. దిస్ ఈస్ ద రీజన్ ప్లీజ్. అండ్ ఏ ఈజ్ మ్యాక్సిమం అట్ హైయెస్ట్ పొజిషన్, దట్ ఈస్ ఏ ఒమేగా స్క్వేర్. అండ్ ఏ ఈజ్ 0, ఎందుకు? డిస్ప్లేస్మెంట్ 0. అర్థమవుతుందా? ఫోర్స్ 0, డిస్ప్లేస్మెంట్ ఫోర్స్ ఎక్కడ ఉంటుంది? మరి ఫోర్స్ 0 అయినప్పుడు యాక్సలరేషన్ కూడా 0 కదా. వాట్ ఈస్ న్యూటన్ సెకండ్ లా? m into a. సో యాక్సలరేషన్ కూడా 0. సో at mean position a is 0. a 0 but v is maximum please. అర్థమవుతుందా? అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు వాట్? ఏ ఒమేగా. అది కూడా ప్రూవ్ చేస్తాను ఇప్పుడు, నేను నోట్ చేసుకోండి. ఓకేనా? సరిపోయింది, రైట్. ఇప్పుడు చూడండి, ఆ ఈక్వేషన్ కూడా బయట పెడతాను మీకు. చూడండి, ఇదన్నీ చెప్పవచ్చా? అర్థమవుతుంది కదా కాన్సెప్ట్ మీకు? సి దిస్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. ఈ కాన్సెప్ట్ వస్తేనే న్యూమరికల్స్ మనం బ్రహ్మాండంగా చేయగలం, అదర్వైజ్ యూ కెనాట్ డూ ప్లీజ్. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, కొన్ని ఈక్వేషన్స్ బయట పెడదాం. ఇది డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్ డిపెండింగ్ అపాన్ ద పార్టికల్ రెవల్యూషన్, క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్, ప్రొజెక్షన్. సో ఐ విల్ టేక్ సైన్ బెటర్. సో y is equal సైన్ లో దీని y by a ఐ కెన్ రైట్ సైన్ ఒమేగా టీ, ఈక్వేషన్ 1. నా ఇందులో నుంచి కాస్ ఎంత అవుతుందండి? కాస్ థీటా √1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా, అంటే 1 మైనస్ y by a హోల్ స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్ టు √1 మైనస్ y స్క్వేర్ బై a స్క్వేర్. ఎల్సిఎం పెట్టండి. సో కాస్ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు √a స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై a స్క్వేర్. మ్యాథ్స్ చిన్న మ్యాథమెటిక్స్, ట్రిగ్నోమెట్రీ. సో a స్క్వేర్ బయటకు వస్తే 1/a, లోపల a స్క్వేర్ మైనస్ y స్క్వేర్. సో a ఇక్కడికి వచ్చేస్తే a కాస్ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ √a స్క్వేర్ మైనస్ y స్క్వేర్. అర్థమవుతుందా మీకు? సో ఫైనల్ గా ఏ కాస్ ఒమేగా టీ మనకి ఏమొచ్చింది? యాంప్లిట్యూడ్ స్క్వేర్ మైనస్ డిస్ప్లేస్మెంట్ హోల్ స్క్వేర్ వచ్చిందా? అదే విధంగా ఇందాక డెరివేటివ్ ఇక్కడ ఏమొచ్చింది? dy/dt విత్ రెస్పెక్ట్ టు టైం, వెలాసిటీ ఈక్వేషన్, ప్రొజెక్షన్ SHM ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా టీ ఇంటూ ఒమేగా అంటే VSHM ప్రొజెక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ వచ్చింది. ఇక్కడ దీన్ని అప్లై చేయండి వెలాసిటీలో. సో వెలాసిటీ SHM ఈజ్ ఈక్వల్ టు ఏ, చూడండి ఇక్కడ ఏ కాస్ ఒమేగా టీ, ఏ కాస్ ఒమేగా టీ ఎంత? రూట్ ఓవర్ దిస్ థింగ్. ఇక్కడ మిగిలిన ఒమేగా, సో ఒమేగా √a స్క్వేర్ మైనస్ y స్క్వేర్. అనదర్ ఇంపార్టెంట్ ఈక్వేషన్, వెలాసిటీ ఈక్వేషన్, ప్రొజెక్షన్ SHM. ఓకేనా? ఒమేగా √a స్క్వేర్ మైనస్ y. చూసారా అలా తీసాను? మ్యాథమెటిక్స్ అంత, ట్రిగ్నోమెట్రీ. ఇప్పుడు ఇందాక అప్లై చేద్దాం. డిస్ప్లేస్మెంట్ 0 అంటే మెయిన్ పొజిషన్ ఇందాక ఏం చెప్పాను? v మ్యాక్సిమం అన్నాను కదా. సో ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 0 మెయిన్ పొజిషన్. దేర్ ఫోర్ v ఈజ్ ఈక్వల్ టు ఒమేగా √a స్క్వేర్, y ప్లేస్ లో 0 పెట్టండి, డిస్ప్లేస్మెంట్ హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో v ఈజ్ ఈక్వల్ టు ఒమేగా √a స్క్వేర్. దేర్ ఫోర్ v ఈజ్ ఈక్వల్ √a అంటే a స్క్వేర్, ఏ కదా, ఏ ఒమేగా వచ్చిందా?
So V is maximum at mean position. Are you following the points? So ఇవన్నీ ఎగ్జామినేషన్లో బిట్ క్వశ్చన్స్ అండి. At mean position V maximum A0. ఎందుకు A0? Because F is 0. Displacement 0. Displacement లేనప్పుడు ఫోర్స్ కూడా 0. ఫోర్స్ 0 అయినప్పుడు ఏమవుతుంది? MA న్యూటన్ సెకండ్ లా A is equal to 0. At highest points ఏమవుతుంది? A maximum. ఫార్ములా ఏంటి ఇందాక ఇచ్చాను? A maximum యాక్చువల్ A omega square with magnitude. ఇక్కడ వెలాసిటీ 0. At highest point velocity 0 according to projectiles. సో ఇవన్నీ డేటా, ఇవి మీకు మైండ్లో ఉండాలి. వెలాసిటీ ఈక్వేషన్ ఏంటి? ప్రొజెక్షన్ SHM ఒమేగా రూట్ ఓవర్ A స్క్వేర్ మైనస్ Y స్క్వేర్. అలాగే వెలాసిటీ ఈక్వేషన్ A ఒమేగా కాస్ ఒమేగా T. డిస్ప్లేస్మెంట్ డిపెండింగ్ అపాన్ ద ప్రొజెక్షన్ అయితే కాస్ ఉండొచ్చు, సైన్ ఉండొచ్చు. A సైన్ ఒమేగా T లేదా A కాస్ ఒమేగా T. క్లియర్? వెరీ గుడ్. సో దీస్ ఈక్వేషన్స్ యూ షుడ్ బి నోన్ వెరీ వెల్ అండి. మనకి ఆసిలేషన్స్లో న్యూమరికల్స్లో చాలా ఇంపార్టెంట్ పనిచేస్తాయి. ఈజీగా ప్రాబ్లమ్స్ మీరు చేయగలుగుతారు. సో మెనీ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ ఇన్ టెక్స్ట్ బుక్ ఫర్ ప్రాక్టీస్. సో దిస్ ఈజ్ అబౌట్ ద థింగ్ అండి, ఈక్వేషన్స్ అండ్ డెఫినేషన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. రైట్, నౌ లెట్ us గో ఫర్దర్ అండి. రైట్, చూడండి ఇక్కడ ఇందాక చెప్పేశాను కదా అవన్నీ ఫంక్షన్స్. రైట్, వెలాసిటీ అయిపోయింది, యాక్సిలరేషన్ కూడా అయిపోయింది మనకి. ఈక్వేషన్ ఐదర్ కాస్ ఆర్ సైన్ ఫంక్షన్స్. రైట్, ఇక్కడ చూడండి మీకోసం మరొక ప్రాబ్లం కూడా ఉందండి ప్రాక్టీస్కి, అది మీరు ట్రై చేయొచ్చు. చూడండి ఎగ్జాంపుల్ 13.5. ఎగ్జాంపుల్ 13.5 మీ ఐపీ బుక్లో చూడండి. ఏ బాడీ ఆసిలేట్స్ విత్ SHM. A body oscillates with SHM according to the equation SI units. ఓకేనా? ఈక్వేషన్ ఇచ్చాడండి SI units. X is equal to 5 cos. చెప్పాను కదా, ఐదర్ కాస్ లో ఉండొచ్చు, సైన్ డిపెండింగ్ అపాన్ ద ప్రొజెక్షన్. X ప్రొజెక్షన్ Y ప్రొజెక్షన్. 2 cos 5 cos 2 pi t ప్లస్ π/4. ఇక్కడ π/4 అనేది ఏంటి? ఫేజ్, యాంగిల్. ఓకేనా? ఇదంతా యాంగిల్ తీటా. ఓకేనా? 5 cos θ ఇదంతా యాంగిల్. ఓకేనా? యాంగిల్. అయితే ఇక్కడ ఏమడిగాడు? at t is equal to 1.5 seconds calculate A displacement, B speed. ఇవన్నీ చాలా ఈజీ అండి కాన్సెప్ట్. తర్వాత యాక్సిలరేషన్ చేయగలరా? ఆల్రెడీ చెప్పాను కదా డేటా మీకు. ఇక్కడ మీకు ఈక్వేషన్ ఇచ్చాడు, అన్ని SI యూనిట్స్లో ఉన్నాయి, MKS యూనిట్స్. వాడు అడిగింది ఏంటి? at t is equal to 1.5 calculate displacement. ఆల్రెడీ మనకి ఈక్వేషన్ ఇచ్చాడు కదా, డిస్ప్లేస్మెంట్ x is equal to 5 cos 2 pi t 1.5. ఓకేనా? ప్లస్ π/4. సో డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది? 5 cos 1.5 into 2 అంటే ఎంత అవుతుంది? 3 కదా, 3 pi ప్లస్ π/4. సో దీనికి ఎల్సిఎం కడితే ఎంత అవుతుంది? చూడండి, 3 pi ప్లస్ π/4. 4 3s are 12 pi ప్లస్ π 13 π/4. ఓకేనా? 13 π/4 అంటే ఎంత అవుతుంది? 13 into 180/4. 4 4 16 1 45. అదవుతుంది మీకు పాయింట్స్ ఇక్కడ. సో మనకి ఫైనల్ ఏమొచ్చింది ఇక్కడ? 5 cos 3 pi ప్లస్ π/4 వచ్చింది. అది డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్. అది ఫాలోయింగ్ ఇయర్. ఎందుకంటే యాంప్లిట్యూడ్ మనకి ఎలాగ డైరెక్ట్ తెలిసిపోతుంది. యాంప్లిట్యూడ్ ఇస్ 5 meters. ఓకేనా? సో ఫస్ట్ దానికి మనకి డిస్ప్లేస్మెంట్ ఆన్సరు cos
3π ప్లస్ π/4. ఓకేనా? 3π ప్లస్ π/4. దీన్ని మీరు ట్రిగనోమెట్రీ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చండి. చూడండి, ట్రిగనోమెట్రీ అంటే ఎలా సాల్వ్ చేయకుండా, ట్రిగనోమెట్రీ అంటే ఏంటి చూడండి, కాస్ ఇది తీటా, ఇదంతా తీటా అని చెప్పాను కదా, యాంగిల్ అంతా మొత్తం తీటా, కాస్ తీటా. 3π ఎంత? 3 × 180 అంటే ఎంత? 540. 540 అంటే ఎంత అండి? 540 అంటే ఎంత? 360. చూడండి, మీకు ట్రిగనోమెట్రీ తెలుసు కదా, సైన్ తీటా, కొసికెన్ తీటా పాజిటివ్ సెకండ్ క్వాడ్రంట్, ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ ఆర్ పాజిటివ్, థర్డ్ క్వాడ్రంట్ టాన్ తీటా కాట్ తీటా పాజిటివ్, ఇదేమో కాస్ తీటా సీకెన్ తీటా పాజిటివ్ ఫోర్త్ క్వాడ్రంట్, ఇక్కడేమో అన్ని యాంగిల్స్ పాజిటివ్. ఇది 540 అంటే ఎలా రాసుకోవచ్చు చూడండి, 540 అంటే నేనేం రాయొచ్చు, 360 ప్లస్ 180 అని రాసుకోవచ్చా? అర్థమవుతున్న పాయింట్ ఇక్కడ, 360 ప్లస్ 180 అంటే 360 ప్లస్ తీటా కదా, మీకు అదవుతుందా? 360 ప్లస్ తీటా అంటే మళ్ళీ ఫస్ట్ క్వాడ్రంట్. సో ఆ విధంగా మీరు కన్వర్ట్ చేసుకోవాలి, కన్వర్ట్ చేసుకుంటేనే వాల్యూ వస్తుంది, లేకపోతే మళ్ళీ కాంప్లికేట్ అయిపోతుంది. ఇక్కడ 3π ప్లస్ లేదు ఎలాగైనా చేసుకోవచ్చు, 45 × 13 మనకంటే మళ్ళీ కాంప్లికేషన్ అవుతుంది. అందుకోసమే అందుకే ట్రిగనోమెట్రీలో మార్చుకొని మనం ఫైనల్గా వాల్యూస్ కట్టాలి. 3π ప్లస్ π/4 అని తెలుసు 45 degrees. ఓకేనా? సో 3 × π 3 times. సో ఇది మీకు ఫైనల్గా ఆన్సర్ మీకు చెప్తున్నాను చూడండి, సాల్వ్ చేయండి, ఎందుకంటే టైం టేకింగ్ కాబట్టి మీకు మెథడ్ చెప్తాను ఎలా చేయాలి ఏంటండి. మామూలుగా కాస్ 180 ప్లస్ తీటా ఏంటి? కాస్ 180 ప్లస్ తీటా అంటే ఏంటి? కాస్ 180 ప్లస్ తీటా థర్డ్ క్వాడ్రంట్ కదా, ఇక్కడ 180 ప్లస్ తీటా. 180 ప్లస్ తీటాలో కాస్ 180 ప్లస్ అంటే కాస్ ఇస్ నెగిటివ్ కదా, అంటే మైనస్ కాస్ తీటా కదా, బికాజ్ ఇక్కడ టాన్ కాటే పాజిటివ్. 3 times ఇక్కడ ఎంతైనా ఫిగర్ ఉన్నాయండి, ఈవెన్ ఫంక్షన్ వచ్చింది కదా. సో మైనస్ కాస్ తీటా అంటే మైనస్ కాస్ 45. కాస్ 45 ఎంత? 1/√2 అంటే మైనస్ 0.707, 1/√2కి వాల్యూ. సో ఇది ఎంత వచ్చింది? 5 × -0.707 వచ్చిందా లేదా? సో ట్రిగనోమెట్రీ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు మీరు. సో ఇది మల్టిప్లై చేస్తే మీకు చూడండి వాల్యూ, రఫ్ వాల్యూ డిస్ప్లేస్మెంట్ 5 × 707 మల్టిప్లై చేయండి, ఎంత వస్తుందో? 5 7s 35, 5 7s 35, 1 2 3 1 2 3 -3.535 meters. అదిగోండి -3.535 meters. సో నెగిటివ్ ఇది చెప్పాను కదా, డిపెండింగ్ అపాన్ ద ప్రొజెక్షన్ డిస్ప్లేస్మెంట్ మే బి నెగిటివ్. సో నెగిటివ్ వచ్చింది వాల్యూ మీటర్స్. అర్థమైంది కదా? ఇక్కడ ఇలా కూడా డైరెక్ట్ వేసుకోవచ్చు, కాస్ 180 ప్లస్ తీటా 3 times. ఓకేనా? సో థర్డ్ క్వాడ్రంట్ నెగిటివ్. క్లియర్? నెక్స్ట్ ఇంకేం అడిగాడు? డిస్ప్లేస్మెంట్ అయిపోయింది కదా, డిస్ప్లేస్మెంట్ కట్టేస్తాం మీటర్స్. నెక్స్ట్ ఏంటి? స్పీడ్ కావాలి అంటే వి ఎలా వస్తుంది? ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ అదొకటి, ఇంకో ఫార్ములా కూడా ఇచ్చాను, వి ఏంటి? ω√/a² - y². ఈ ఫార్ములా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనకి ఒమేగా వచ్చేస్తుంది కదా, ఒమేగా అంటే చూడండి ఈక్వేషన్లో ఇది ఒమేగా కదా. ఓకేనా? సో ఇక్కడ వాడు ఏమడుతున్నాడు, అట్ t = 1.5 seconds క్యాల్కులేట్ డిస్ప్లేస్మెంట్ వచ్చింది మైనస్ వాల్యూలో, మళ్ళీ అట్ t = 1.5 క్యాల్కులేట్ స్పీడ్. అదవుతుందా? సో ఈ t = 1.5లో మనకి స్పీడ్ కూడా కావాలి. సో ఈక్వేషన్ ఏంటి? ఇది అప్లై చేయొచ్చు వెలాసిటీకి, లేదా దాన్నే మనకి మార్చుకొని చేయొచ్చు. చూడండి, x = 5 cos ఓకేనా 2πt ప్లస్ π/4. సో దీనికి ఒకవేళ మీకు వెలాసిటీ కావాలంటే dx/dt, that is velocity 5 derivative of cos theta
minus sin theta minus 2 pi t plus 5 by 4 into 2 pi. అదవుతుంది మీకు ఏం చేస్తాను ఇక్కడ మ్యాథమెటిక్స్ మళ్ళీ ఈ ఈక్వేషన్ తీసుకున్నాను అట్ ఎ టైం కావాలి. సో ముందు మనకి వెలాసిటీ కావాలి కదా, వెలాసిటీ కావాలి, డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు. సో వెలాసిటీ అంటే దీని డెరివేటివ్ కట్టాను dx by dt ఎంత 5 cos x కి మైనస్ sin x. సో మైనస్ 5 sin దిస్ థింగ్ థీటా ఇంటూ మళ్ళీ దిస్ థింగ్. సో అప్పుడు ఎంత వచ్చింది, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 ఇప్పుడు పెడదాం టైము ఇంటూ 2 పై. ఈ 2 పై ఇక్కడికి వస్తుంది అండో ఇక్కడికి చూడండి ఇంటూ 2 పై మల్టిప్లై చేయాలి. 2 పై టీ ప్లేస్లో 1.5 seconds ప్లస్ పై బై 4. సో వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10 పై సైన్, ఇదేమో 3 పై ప్లస్ 3 పై కదా ప్లస్ పై బై 4. సో మళ్ళీ మీకు 3 పై ప్లస్ పై బై 4 మళ్ళీ మీకు ఆ రూపంలో వచ్చింది. 3 times అంటే 180 sin 180 ప్లస్ థీటా sin 180 ప్లస్ థీటా థర్డ్ క్వాడ్రంట్ మైనస్ sin 45 అంటే మైనస్ 1/√2 అంటే మైనస్ 0.707. ఓకేనా, అంటే మైనస్ 10 ఇంటూ పై వాల్యూ 3.14 ఇంటూ మైనస్ 0.707. ఇదంతా గురించుకోవాలి మనం, మల్టిప్లై చేయాలి. దెన్ యుల్ గెట్ ద వెలాసిటీ ప్లీజ్. ఓకేనా, సో వాడు అలాగే చేశాడండి 5. ఓకేనా, 2 పై 3 పై ఎస్ 10 పై మైనస్ 10 పై మైనస్ 10 పై. ఇది కూడా సైన్ 180 ప్లస్ థీటా కదా. చూడండి ఇక్కడ మనకి 180 ప్లస్ థర్డ్ క్వాడ్రంట్ కదా, మైనస్ వస్తుంది. ఓకేనా, మైనస్ సైన్ ఆ మైనస్ మైనస్ మళ్ళీ ఇక్కడ ప్లస్ అయిపోతుంది, బయట ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి. సో అది మల్టిప్లై చేయండి, మీకు మల్టిప్లై చేస్తే మీకు వాల్యూ 22 meters per second వస్తుందండి. రఫ్గా మల్టిప్లై చేయండి, చేస్తే రఫ్గా 22 meters per second. అర్థమైంది ప్రొసీజర్? మీకు ఇది అవసరం లేదండి, ఈ ఫార్ములా పెట్టవసరం లేదు. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు చేసుకోండి. డెరివేటివ్ కట్టండి, కాస్ నుంచి సైన్ వస్తుంది, అక్కడి నుంచి మీకు జాగ్రత్తగా వేసుకోవడమే. అర్థమవుతుందా? క్లియర్? ఎనీ డౌట్? సేమ్ ప్రొసీజర్ వాడు కూడా అదే విధంగా చేశాడు. ఓకేనా, మైనస్ 5 2 పై ఇటు పక్క తీసుకొచ్చాం, మైనస్ 10 అది 10 పై అయింది మైనస్ 10. తర్వాత ఇదేమో నెగిటివ్ అయింది 3 ప్లస్ 3 పై ప్లస్ పై బై 4 అంటే మైనస్ సైన్ థీటా. ఓకేనా, ఆ మైనస్ మైనస్ ప్లస్ అయిపోయింది 10 పై అంటే 3.14 ఇంటూ 0.707. ఓకేనా, సో ఫైనల్గా 22 meters per second ఇది వెలాసిటీ. నెక్స్ట్ ఏమైనా అడిగాడు, అర్థమవుతుంది మీకు? ఈ ప్రాబ్లం చూడడానికి మీకు లెబోరియస్గా అనిపించవచ్చు, కానీ ప్రాసెస్ వస్తే చాలా ఈజీ. సో ఇది సెకండ్ ఆన్సర్, వెలాసిటీ అండి ఎట్ ఎ టైం. నెక్స్ట్ ఇంకేం అడిగాడు, యాక్సలరేషన్. సో వెలాసిటీ ఈక్వేషన్ ఆల్రెడీ మనకు వచ్చింది కదా, v ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, మైనస్ 10 పై సైన్ 3 పై ప్లస్ పై బై 4. ఇది వెలాసిటీ ఈక్వేషన్, ఇందులోంచి మనకి ఇది వచ్చింది వాల్యూ. అర్థమవుతుందా? చూడండి, ఇది కదండి, ఇది వెలాసిటీ ఈక్వేషన్. సారీ 2 పై టీ ఇది ఒక్క నిమిషం, ఇది మన వెలాసిటీ ఈక్వేషన్, ఇది ఆన్సర్. వెలాసిటీ ఈక్వేషన్ ఏంటి, v ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 అంటే ఇంటూ 2 పై దట్ ఈస్ 10 పై సైన్ 2 పై టీ ప్లస్ పై బై 4. ఇది వెలాసిటీ ఈక్వేషన్. ఇప్పుడు యాక్సలరేషన్ అడిగాడు, మళ్ళీ దీని డెరివేటివ్ కట్టండి. అప్పుడేమో యాక్సలరేషన్ దట్ ఈస్ ఈక్వల్ టు ఇది మామూలుగా మైనస్ 10 పై కాన్స్టెంట్, డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. సో కాస్ 2 పై టీ ఇంటూ పై బై 4 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ అంటే ఇంటూ మళ్ళీ 2 పై. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 2 పై అంటే ఇది మైనస్ ఆల్రెడీ 10 ఉంది, మైనస్ 10 2s are 20 పై స్క్వేర్ ఇంటూ కాస్ 2 పై టైమ్ 1.5 ప్లస్ పై బై 4. ఓకేనా, సో యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 20
pi square 3.14 whole square into ఇదేమో cos, are you following? ఇదేమో cos 3 pi మళ్ళీ ఇందాకలాగే pi by 4. pi అంటే మళ్ళీ 180 ప్లస్ థీటా వేసుకోండి. cos 180 ప్లస్ థర్డ్ క్వాడ్రంట్ మైనస్ cos. సో ఆ మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. ప్లస్ 20 ఇంటూ 3.14 హోల్ స్క్వేర్ మైనస్ cos 45 అంటే ప్లస్ అయిపోయి 1/√2 ఇంటూ 1/√2. సో ఇది మల్టిప్లై చేసుకుంటే 20 ఇంటూ 3.14 హోల్ స్క్వేర్ ఇంటూ 1/√2 వాల్యూ ఎంత 0. పైకి వెళ్ళిపోతే 0.7. ఈ వాల్యూ మల్టిప్లై 20 ఇంటూ 3.14 హోల్ స్క్వేర్ ఇంటూ 0.707. సో ఇది 140 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అండి. థర్డ్ వన్ 140 మీటర్ పర్ సెకండ్. మల్టిప్లై చేసుకోండి. మల్టిప్లై చేస్తే మీకు వాల్యూ వచ్చేస్తుంది. అదవుతుందా? సో ముందు మీకు చేసే విధానం రావాలి, ఎలా కట్టాలి యాక్సిలరేషన్. అదవుతుందా? సో దట్ ఈస్ హౌ విల్ బి గెటింగ్ ఫైనలీ. క్లియర్? అర్థమైంది కదా? ఇందులోంచి మళ్ళీ మనం చేసాం డెరివేటివ్ కట్టి. క్లియర్? సరిపేస్తున్నానండి. లేదా ఇంకొక మెథడ్ కూడా ఉందండి యాక్సిలరేషన్కి. ఇదంతా కష్టపడకుండా ఇంకో ఫార్ములా కూడా ఉంది కదా, యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు y ఒమేగా స్క్వేర్ మైనస్ y. ఆ ఫార్ములా పెట్టి కూడా మైనస్ అంటే మైనస్ డిస్ప్లేస్మెంట్ ఇందాక వచ్చింది కదా, డిస్ప్లేస్మెంట్ పెట్టి ఒమేగా, ఇదిగోండి ఒమేగా వాల్యూ, అలా కూడా చేసుకోవచ్చు. లేదా ఈక్వేషన్ నుంచి కూడా చేసుకోవచ్చు. ఓకేనా? రఫ్గా చూద్దాం ఆగండి అప్రాక్సిమేషన్ వాల్యూ కరెక్టా కాదు. 20 ఇంటూ 3.14 నేను అందాక 3 తీసుకున్నాం. 3 తీసుకుంటే 3 3 are 9. రఫ్ క్యాల్కులేట్ చేస్తాను. 0.7 చేసి ఎంత అవుతుంది 180 ఇంటూ 7/10. రఫ్ చేస్తానండి. నియరెస్ట్ 7 8 56 6 5 7 1 7 126. సరిపోయిందండి వాల్యూ కరెక్ట్. నేను ఇవన్నీ తీసుకోలేదు. 3.14 తీసుకుంటూ వచ్చాను. జస్ట్ అప్రాక్సిమేషన్ తీసుకున్నాను. 3.14ని 3 తీసుకున్నాను అంటే 9 ఇంటూ 20 180. అలాగే 0.7 నేను 0.7 చేశాను. ఇది 9 to 8 180 ఇంటూ 7/10 7 8 56 6 5 7 7 126. వాల్యూస్ కూడా తీసుకుంటే ఈ వాల్యూ మీకు వచ్చేస్తుంది. అప్రాక్సిమేషన్ చేశానండి. ఓకేనా? మీరు ట్రై చేయండి అది. సో అవండి ఆన్సర్స్ అండి. సో ఈ విధంగా మీరు చేసుకోవాలండి. రైట్. నౌ లెట్ us గో టు ద ఫర్దర్ కాన్సెప్ట్ అండి. ఇంకొంచెం మిగిలిపోయింది మనకి చాప్టర్కి. ఓకేనా? లెట్ us గో టు నెక్స్ట్ వన్ మోర్ ఈక్వేషన్ అండి. చెప్పేస్తున్నాను, బాగా ప్రాక్టీస్ చేయండి. న్యూమరికల్స్ మీకు ఎంత బాగా చేస్తే అంత బాగా వస్తుంది. క్లియర్? రైట్ అండి. ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, రెసిస్టివ్ ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు మైనస్ KX పవర్ Nలోని, దట్ ఈజ్ ఈక్వల్ మైనస్ KX. ఓకేనా? ఆ కాన్స్టెంట్ కూడా చెప్పాను. వాట్ ఈస్ దట్ కాన్స్టెంట్? K ఈజ్ ఈక్వల్ టు M ఒమేగా స్క్వేర్, లేదా K/M రూట్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా. దిస్ అనదర్ ఫార్ములా అండి ఫర్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ, రూట్ ఓవర్ K/M. అప్పుడప్పుడు కేని స్ప్రింగ్లో స్ప్రింగ్ కాన్స్టెంట్ కూడా అంటామండి. అప్పుడప్పుడు స్ప్రింగ్ వాడినప్పుడు ఇఫ్ యూఆర్ యూజింగ్ స్ప్రింగ్, ఓకేనా, వెన్ యూ అప్లై ఫోర్స్, ఈ కేని స్ప్రింగ్ కాన్స్టెంట్ అని కూడా వాడచ్చు మనం. స్ప్రింగ్ కాన్స్టెంట్ యూనిట్స్ కూడా ఏంటి? స్ప్రింగ్ కాన్స్టెంట్ ఇక్కడ న్యూటన్ పర్ మీటర్. F ఈజ్ ఈక్వల్ టు KX కదా, సో F/Xలో K కదా, సో న్యూటన్ పర్ మీటర్ SI యూనిట్స్, లేదా డైన్ పర్ సెంటీమీటర్ CGS యూనిట్స్. సో దిస్ ఇస్ అనదర్ ఫార్ములా. ఓకేనా? రైట్. ఇప్పుడు విల్ గో స్టిల్ ఫర్దర్ అండి. ఆల్మోస్ట్ కమింగ్ టు ఎండ్. తర్వాత ఎనర్జీ అండి, దట్ ఈస్ టోటల్ ఎనర్జీ కాన్స్టెంట్. దాని తర్వాత లెంత్, సింపుల్ పెండులం ప్రూఫ్ అండి. దెన్ దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద చాప్టర్. ఓకేనా? నో టోటల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ. ఓకే, క్లియర్? రైట్. నా ఇందులో మనకు పెద్ద క్వశ్చన్ అని చెప్పానే 8 మార్క్స్ ఇదే అది. ఓకేనా? సో ప్రూవింగ్ టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ in the case of
simple pendulum. Okay na? In the case of simple pendulum, just చూసుకోండి, ఇది very very important, maybe 8 marks. Pendulum, okay na? Mean position, extreme position 1, ఇంకోటి తీసుకోండి, extreme position 2 తీసుకోండి if you want it. Extreme position 2, okay na? Angle theta. Now నేను ఏం చేయాలంటే I have to do some work. ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకెళ్ళాలంటే I have to apply some force, do work. So let the work done be dW, force into displacement. ఇక్కడ x వాడాను కాబట్టి యాక్సలరేషన్ x వాడదు, x y స్క్వేర్, x ఒమేగా స్క్వేర్. ఇక్కడ y వాడితే y ఒమేగా స్క్వేర్, మీ ఇష్టం. లేకపోతే y వాడదామా, y వాడదాం, x వాడతానండి, ఓకేనా? నౌ dW, what is force? Since force is equal to Newton's law ప్రకారం ma, so ma into dx. సో m, వాట్ ఈజ్ ఏ? ఇప్పుడు చెప్పాను కదా, మ్యాగ్నిట్యూడ్ తీసుకోండి, x ఒమేగా స్క్వేర్ లేదా y ఒమేగా స్క్వేర్. ఇక్కడ ఫంక్షన్ dx కాబట్టి x, dy అయితే y తీసుకోండి. మ్యాగ్నిట్యూడ్ తీసుకున్నాండి, మ్యాగ్నిట్యూడ్ ఇక్కడ మైనస్ ఉంటుంది, మైనస్ తీసుకోను, మ్యాగ్నిట్యూడ్. సో x ఒమేగా స్క్వేర్ dx. నా వాట్ ఈస్ ద టోటల్ వర్క్ డన్? 0 to w, 0 to x. So left side w, m constant, omega constant, x dx integration of x square by 2. So limits 0 to x. So that is equal to m omega square, upper limit minus lower limit. This is cancelled. Therefore, what is total work done by the pendulum? M from here to highest position. So m omega square x square by 2. This is the total work done. Okay na? Work done from mean position to highest position. Total work done. అదవుతుందా? నా ఇందాక మీకు ఆల్రెడీ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఇచ్చానే, x is equal to a sin omega t depending upon the projection. సో ఈ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ అక్కడ అప్లై చేస్తే వర్క్ డన్ m ఒమేగా స్క్వేర్, x ప్లేస్ లో పెట్టండి, a sin omega t whole square by 2, that is equal to m omega square a square sin square omega 2 by 2. But we all know when the sin is maximum, when theta is 90. Sin maximum ఎప్పుడు? When theta is equal to 90. Minimum ఎప్పుడు? When it is 0. To get maximum value, so ఏం పెట్టాలి? 90 పెట్టాలి. అప్పుడు ఎంత అవుతుంది? Total work done for maximum m omega square a square by 2. వచ్చిందా? So this is the expression for work done. Because sin is maximum for 90, minimum for 0. Clear? 1, 2, 3. So this is the proof for total energy is constant in the case of simple pendulum. That is total potential energy plus kinetic energy. Okay na? Right. ఇది జనరల్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ ఈ పాయింట్ తీసుకున్నాను. ఫస్ట్ మెయిన్ పొజిషన్, అది ఇంటర్మీడియట్ పొజిషన్ ఒకటి కావాలనుకుంటే, ఇంటర్మీడియట్ పొజిషన్ హైయెస్ట్ పొజిషన్ ఒకటి. సో మెయిన్ పొజిషన్ నుంచి మనకి మెయిన్ పొజిషన్ డిస్ప్లేస్మెంట్ ఎంత? ఎట్ మెయిన్ పొజిషన్, బికాస్ x is equal to 0, ఎట్ టైమ్ t is equal to 0, డిస్ప్లేస్మెంట్ 0 కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంటుంది? వాట్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ? mgh, అంటే mg డిస్ప్లేస్మెంట్ 0, సో 0. సో ఇక్కడ ఏముంటుంది? ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ. సో ke half m v square. సో half m, v ఆల్రెడీ ఇందా కనిపెట్టే కదా, v is equal to omega a cos omega t. సో పెట్టేయండి, a omega cos omega t whole square. So that is equal to half m a square omega square cos square omega t. కానీ cos ఎప్పుడు మ్యాక్సిమం ఉంటుంది? when theta is equal to 0. మినిమం ఎప్పుడు? 90. సో ఇది మ్యాక్సిమం అవ్వాలంటే ఇక్కడ ఏంటి? omega 2 should be 0 degrees. cos is maximum. మినిమమ్ ఇంకా మినిమం మైనస్, అదే మైనస్ 180 degrees. ఓకేనా? అదొక పాయింట్. cos 180 ఎంత? 90 ప్లస్ 90 0, -1 కదా, సారీ. cos 180 ఎంత అండి? cos 90 ప్లస్ 90 sin 90, cos 90
ప్లస్ 90 సెకండ్ క్వాడ్రెంట్లో నెగిటివ్ ఇది. సో cos 180 -1. సో నెగిటివ్ -1 కూడా తీసుకోవచ్చు. కానీ ఇన్ జనరల్ చెప్పుకున్నట్టుగైతే కాస్ మ్యాక్సిమం ఎప్పుడు మినిమం అంటే మ్యాక్సిమమ్ 0, మినిమమ్ 90. సో మ్యాక్సిమం కానీ 0 పెట్టేటప్పుడు కాస్ ఇది ఎంత 1 అయిపోతుంది, 1 కాబట్టి అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఎంత ½ ma²ω² వచ్చిందా. సో టోటల్ ఎనర్జీ ఎంత, టోటల్ ఎనర్జీ ఎట్ మీన్ పొజిషన్ ప్లీజ్ PE + KE. ఇది జాగ్రత్త ఉంచుకోండి, ఇది మొత్తం ఇదే వస్తుంది వాల్యూ త్రూ అవుట్. పక్కన పెట్టుకోండి బ్రాకెట్లో ప్రూఫ్లో, అర్థమవుతుందా. ఇప్పుడు PE ఎంత వచ్చింది 0, KE ఎంత వచ్చింది ఇదిగో ½ ma²ω. దట్ ఈజ్ ఈక్వల్ టు ½ ma²a² ఈక్వేషన్ 2. ఓకేనా. సో మీన్ పొజిషన్లో ఇందాక జనరల్ డెరివేషన్ ఏం చేసాం అదే వచ్చింది. ఇప్పుడు ఈక్వేషన్ ఇక్కడ అదే వస్తుంది, ఫైనల్లో హైయెస్ట్ మీన్ కూడా అదే వస్తుంది. చూడండి వెళ్దామా. ఇప్పుడు నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్తాను, హైయెస్ట్కి వెళ్తాను. సరిపోయచ్చా చూడండి. దీన్ని మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇస్ కాన్స్టెంట్ త్రూ అవుట్ at any point on the simple harmonic motion, the pendulum, in the case of pendulum. Law of conservation energy in the case of simple pendulum throughout constant anamata. So mean position వచ్చింది మనకి ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి నేను, నెక్స్ట్ ఎక్కడ ఇంటర్మీడియట్ పొజిషన్కి వెళ్దామా. ఇంటర్మీడియట్ పొజిషన్లో ఇది ABC అనుకుందాం. ఏ దగ్గర అయిపోయింది, B దగ్గర ఏమేమి ఉంటాయి, డిస్ప్లేస్మెంట్ ఉంది, ఎనర్జీ కూడా ఉంది. ఇక్కడ V మ్యాక్సిమం కదా, ఇక్కడ నుంచి పెరుగుతుంది, పెరిగి ఇక్కడికి వచ్చినప్పుడు V 0 అయిపోతుంది. సో ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, ఇంటర్మీడియట్లో కైనెటిక్ ఎనర్జీ కూడా ఉంటుంది. అర్థమవుతుందా. ఇప్పుడే పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వేషన్ వచ్చింది ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ ½ ఓకేనా ω²a². ఇందాక వచ్చింది కదా ఈక్వేషన్ మనకి సైన్ ఫంక్షన్లో, మర్చిపోయారా. ఇందాక సైన్ ఫంక్షన్లో వచ్చింది లేదా, ఏంటది x = a sin ω⁡t ఇక్కడ పెట్టాం కదా మనకి డిస్ప్లేస్మెంట్లో. పెడితే హోల్ స్క్వేర్ చేసింది a² sin² ω⁡t వచ్చింది కదా, a² sin² ω⁡t వచ్చింది కదా ఇందాక డిస్ప్లేస్మెంట్లో. సో పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఏముంటుంది ½ mv². ½ mv², v అంటే ఏంటి a⍵ cos ω⁡t. సో హోల్ స్క్వేర్ చేయండి ఓకేనా. ½ a² ω² cos² ω⁡t. సో దిస్ ఈజ్ ద టోటల్ ఎనర్జీ, పొటెన్షియల్ ప్లస్ కైనెటిక్. సో దేర్ఫోర్ ఇందులో కామన్ తీయండి, ½ mω²a² కామన్ తీస్తే ఏం మిగిలింది sin² θ ప్లస్ cos² θ, sin² ω⁡t ప్లస్ cos² ω⁡t. ఇదేంటిది 1. దేర్ఫోర్ ½ mω²a² into 1 and that implies ½ mω²a², ½ mω²a², ½ mω²a². ఇక్కడ కూడా ప్రూవ్ అయిపోయింది ఇంటర్మీడియట్ కూడా ఎనర్జీ కాన్స్టెంట్. నా హైయెస్ట్ పాయింట్ చెప్పొచ్చింది. సో 1, 2 దగ్గర సేమ్ ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు హైయెస్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. హైయెస్ట్ పాయింట్కి వెళ్ళినప్పుడు అట్ C V = 0 అండ్ A ఈజ్ మ్యాక్సిమం. సో ఇక్కడ ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. అంటే ఏంటి ఇది, అదవుతుందా ఏంటి ½ mω²a² ఉంటుంది. అదవుతుందా. కైనెటిక్ ఎనర్జీ 0 because at highest point V is 0. So what is the function now? ½ mω²a². So with this, at all the points, mean position, intermediate position, highest position, total energy is constant in the case of simple pendulum and the value is ½ mω²a². Clear? So hence the law of conservation of energy is proved in the case of సింపుల్ పెండులం. ఇదండి క్లియర్. సో ఇది చాలా ఈజీ కాబట్టి అందుకే మీకు కొంచెం నేను
స్పీడప్ చేశాను అండ్ వెరీ ఈజీ ఆల్సో స్కోరింగ్ ఇన్ ఎగ్జామినేషన్. ఒక్కొక్కసారి మీకు స్ప్రింగ్స్లో ఈ ఫార్ములా మారుస్తుంటాడండి కైనెటిక్ ఎనర్జీ. ఓకేనా, సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఒక్కోసారి మీకు ఇన్ టర్మ్స్ ఆఫ్ కే కూడా ఇస్తుంటాడండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ కే, అది కూడా కరెక్టే. హాఫ్ కే ఎక్స్ స్క్వేర్. ఒక్కోసారి మీకు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, అప్పుడప్పుడు మీకు పొటెన్షియల్ రేంజ్ ఆఫ్ పార్టికల్ ఎగ్జిక్యూట్ ఒక్కోసారి పొటెన్షియల్ రేంజ్ ఈ విధంగా కూడా ఇస్తుంటాడు, హాఫ్ కే ఎక్స్ స్క్వేర్ స్ప్రింగ్స్లో. ద కేస్ ఆఫ్ స్ప్రింగ్ 1/2 k x square. దిస్ ఈజ్ ఆల్సో రైట్. కే అనేది ఇక్కడ కాన్స్టెంట్ చెప్పాను కదా, m ఒమేగా స్క్వేర్ పెట్టేయండి, సేమ్ మళ్ళీ అదే వచ్చింది చూడండి, హాఫ్ కే m ఒమేగా స్క్వేర్ ఎక్స్ వచ్చిందా లేదా చూడండి. అప్పుడప్పుడు స్ప్రింగ్స్లో హాఫ్ కే ఎక్స్ స్క్వేర్ వాడతాడు, కే కాన్స్టెంట్ ఇందాక చెప్పాను m ఒమేగా స్క్వేర్ అని పెట్టండి ఇక్కడ, m ఒమేగా స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఇందాక అదే వచ్చింది కదా, హాఫ్ m ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్. ఏంటి యాంప్లిట్యూడ్, మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్. సో దిస్ ఈజ్ ఆల్సో యూ కెన్ రైట్ డౌన్. క్లియర్ అండి, రైట్ అండ్ ఎక్సలెంట్. సో ఆసిలేషన్స్ ఈజ్ ఎ వెరీ గుడ్ చాప్టర్, స్కోరింగ్ అండి. చూడడానికి థియరీకి ఉంటే బోరింగ్గా అనిపిస్తుంది కానీ బట్ ఇట్స్ ఎ వెరీ ఈజీ చాప్టర్. నా లాస్ట్ వన్ ఇన్ దిస్ చాప్టర్ అదేంటంటే మనకి ప్రూఫ్ అండి. అదేంటంటే సింపుల్ పెండలం ప్రూఫ్ టైం పీరియడ్. ఓకేనా, అండ్ దట్ విల్ బి ది ఎండ్ ఆఫ్ దిస్ చాప్టర్. ఓకేనా, ప్రూఫ్ టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండలం ప్రూఫ్. వెరీ ఈజీ డెరివేషన్ అండి. టైం పీరియడ్ ఆఫ్ ఏ సింపుల్ పెండులం. ప్రూఫ్ T is equal to 2.√L/G. ఇది 4 మార్క్స్కి వస్తే రావచ్చు న్యూ సిలబస్లో టైం పీరియడ్. సో దానికోసం ఏం చేస్తానంటే ఐ విల్ టేక్ ఏ సింపుల్ పెండలం ఆఫ్ లెంత్ ఎల్. లెంత్ ఎలా కొలవాలో తెలుసు కదా, దిస్ ఇస్ ద ఫిక్స్డ్ పాయింట్ O. లెంత్ అంటే ఇదండి ప్లీజ్, ఎక్కడి నుంచి ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ టు ద సెంటర్ ఆఫ్ ద బాబ్. దిస్ ఇస్ ద రేడియస్ which is measured in physics laboratory by using screw gauge. ఓకేనా, ఆ సెంటర్ వరకు డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ టు సెంటర్. సో ఇక్కడ నుంచి సమ్ ఫోర్స్ అప్లై చేశారండి, ఇట్ ఈస్ గాన్ టు దిస్ హైట్ అండ్ ఆఫ్ కోర్స్ అగైన్ దిస్ ఇస్ ద లెంత్ స్టిల్. అండ్ ఇక్కడికి వచ్చింది కాబట్టి దీని మీద ఫోర్సెస్ ఏ యాక్ట్ అవుతాయి, వెయిట్ mg, కాంపోనెంట్ ఆఫ్ వెయిట్ ఇది తీటా కాబట్టి ఇది కూడా తీటా. కాంపోనెంట్ ఆఫ్ వెయిట్ ఏంటిది, mg cos theta ఇది, అండ్ దిస్ ఇస్ ద టెన్షన్ అండ్ దిస్ ఇస్ mg sin theta. ఓకేనా, హారిజాంటల్. ఓకేనా, సో ఈ విధంగా మనకి ఇది ఆసిలేట్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా వస్తుంది మళ్ళీ అలాగా. సో లైక్ దిస్ ఇట్ విల్ బి ఆసిలేటింగ్. సో ఇక్కడ మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే 2 types ఆఫ్ మోషన్స్ ఉన్నాయి. 2 motions ఆర్ గోయింగ్ ఆన్. One, translation అంటే linear. Translation motion that is linear. అలాగే rotational please. Rotational motion. This is called as angular please. Angular. అర్థమవుతుందా మీకు? 2 types. లోవర్ క్లాస్లో మీకు యాంగులర్ ఆర్క్ తీసుకొని డెరైవ్ చేస్తుంటారు, కానీ ఇక్కడ మనం వేరే విధంగా డెరైవ్ చేస్తాం. చూడండి ఎలాగ టార్క్. సో ఫస్ట్ ట్రాన్స్లేషన్ మోషన్లో ఫస్ట్ ట్రాన్స్లేషన్ లీనియర్లో, బికాజ్ మనం ఇంకేం చెప్తున్నాం, సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఆల్మోస్ట్ స్ట్రైట్ లైన్. ఎక్స్ వాల్యూ ఎంత తీసుకున్నాం, F = -x. చూడండి ఇందా చెప్పాను కదా, F = -k x⁻n లో n యూ హావ్ టేకెన్ 1 not 3, 5, 7 because it is simple motion, simple harmonic, almost straight line అనమాట. సో లీనియర్ మోషన్లో టార్క్ ఎంత అవుతుంది, ఫోర్స్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ప్లీజ్. ఓకేనా, ఇక్కడ మీరు చూస్తే ఈ పాయింట్ సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర mg cos θ యాక్ట్ అవుతుంది. ఎలా ఉంది mg cos θ? along the axis చూడండి,
along the tension. mg cos theta is along the tension. So torque is 0 అయిపోతుంది. ఇక్కడ 0 torque. Here torque is 0. So the only force in torque, the horizontal force, ఇదిగోండి ఇది. So 90 degrees. So this is the force here. ఎంత చూడండి, force into perpendicular distance. అర్థమవుతుందా మీకు? టార్క్ ఇక్కడ ఎంత? దిస్ ఇస్ ద ఫోర్స్ యాక్టింగ్. ఫోర్స్ ఎలాగా? రెస్టోరింగ్ ఫోర్స్ అంటే మైనస్ mg sin theta, ఆపోజింగ్ ఫోర్స్ కదా, లైక్ దిస్ ఇట్ ఇస్ యాక్టింగ్ 90 degrees. అంటే ఫోర్స్ ఇక్కడ పెర్పెండిక్యులర్ యాక్ట్ అవుతుంది లెంత్ కి, ఇంటూ perpendicular distance and the length of the pendulum L. So this is the torque, okay, which is pulling like this, restoring. So therefore it is nothing but minus mg sin theta into L. తర్వాత ఇక్కడ suppose if the angular displacement is very small, sin theta is almost taken as theta. డిస్ప్లేస్మెంట్ బాగా ఎక్కువగా తీసుకోకూడదు, కర్వేచర్ వచ్చేస్తుంది. డిస్ప్లేస్మెంట్ షుడ్ బి వెరీ స్మాల్, ఓకేనా? డిస్ప్లేస్మెంట్ షుడ్ బి వెరీ స్మాల్. దేర్ఫోర్ sin theta is almost equal to theta. So minus mg theta into L. This is equal to restoring torque, pulling torque, opposing torque. Equation 1. Now second one, rotational motion. Second one, rotational torque due to angle. rotational torque ఎంత అవుతుంది? అది యాంగిల్ అనమాట. సో రొటేషనల్ లో టార్క్ ఈస్ గివెన్ బై ఆల్ఫా. రొటేషన్ అవుతుంది కదా కొంచెం. సో అక్కడ ఐ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంటూ ఆల్ఫా. దిస్ ఇస్ సెకండ్ ఈక్వేషన్. నౌ ఈక్వేటింగ్ బోత్ 1 and 2 టార్క్స్ చెప్పొచ్చేది. ఈక్వేటింగ్ 1 and 2 ప్లీజ్, లీనియర్ అండ్ యాంగులర్. వాట్ హ్యాపెన్స్? Minus restoring mg theta into L is equal to I alpha. Taking magnitude, mg theta into L is equal to I alpha. లేదా theta by alpha is equal to I by mgl. చూసుకోండి, చెక్ చేసుకోండి కరెక్టా కాదు. mgl into theta, mgl into theta, I alpha. But we know what is time period. 2 pi into root over L by G, ఇది మనం డెరైవ్ చేయాలి, ఓకేనా? అండ్ ఆల్సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2 pi by T, లేదా T ఈజ్ ఈక్వల్ టు 2 pi by ఒమేగా. నౌ సబ్స్టిట్యూటింగ్ దిస్ వన్, ఫైనల్లీ చూడండి, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సబ్స్టిట్యూటింగ్ దిస్ వన్, టైమ్ పీరియడ్ ఈజ్ ఈక్వల్ 2 pi into root over theta by alpha. L ప్లేస్ లో లెంత్, G ప్లేస్ లో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇన్ లీనియర్ లో, యాంగులర్ లో యాంగులర్ డిస్ప్లేస్మెంట్, యాంగులర్ లో యాంగులర్ యాక్సిలరేషన్. ఈ ప్లేస్ లో పెడితే T ఈజ్ ఈక్వల్ టు 2 pi into root over theta by alpha. ఎంత వచ్చింది? I by mgl. And because the string is massless, because the string is massless, because the string is massless, therefore what happens? Moment of inertia, mass into square of the distance, ml square. So I ప్లేస్ లో వాడండి, ఏమవుతుంది మీకు ఇక్కడ రాస్తా, ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో T is equal to 2 pi into root over I ప్లేస్ లో m into L square by mgl mmll. ఏమైంది? 2 pi into root over. Therefore T is equal to 2 pi into root over L by G, where L is the length of the pendulum, G is acceleration due to gravity. Clear? So ఈ విధంగా మీరు by using two torques, angular torque, linear, translation motion torque, force into perpendicular distance linear లో, అలాగే rotational లో I alpha ఉపయోగించి by using this formula, okay, theta by alpha, easily you can derive the time period derivation, ఓకేనా? సో ఆసిలేషన్ కూడా ఆల్మోస్ట్ కొంచెం పెద్దదైనప్పుడు కూడా, బట్ ఇట్ హ్యాస్ టేకెన్ ఆల్మోస్ట్ ఐ థింక్ 1 hour చాప్టర్, ఓకేనా? సో మిగతా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, మీకు ప్రాక్టీస్ చేయండి. ఈ చాప్టర్ నుంచి కూడా 1 mark, 2 mark, 4 marks ఆర్ మే 8 marks కూడా. సో ఐ టోల్ మ్యాక్సిమం కాన్సెప్ట్ ఇన్ ఆసిలేషన్స్ అండి. ప్లీజ్ ప్రిపేర్ వెల్ సో దట్ విల్ గెట్ మోర్ మార్క్స్.
అండ్ దిస్ ఈస్ ద 13th టాపిక్ ఆర్ 13th చాప్టర్ ఆర్ 13th యూనిట్. ఇంకొకటే చాప్టర్ మిగిలిందండి మనకి 14th టాపిక్, దట్ ఈస్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ మీకు ఫస్ట్ ఇయర్లో పెట్టాడు, వేవ్స్, సౌండ్ వేవ్స్. ఓకే, and that is the last topic, 14th topic we'll be dealing in the next video, please.